హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాగే లిమిటెడ్ డిఎస్సి 2022, అలాగే కొన్ని రకాల కాంపిటీటివ్ పరీక్షలకు జనరల్ సైన్స్ ఉపయోగపడుతుంది. వీటికి సంబంధించి మన ఛానల్లో సైన్స్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు 10వ తరగతి 10th క్లాస్ జీవశాస్త్రం బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ గమనిస్తే 10 పాఠాలు 10 లెసన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో 5 పాఠాలు 5 లెసన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ 5 లెసన్స్ 5 పాఠాలు 1, 2, 3, 4, 5 పాఠాలు ఆగస్టు 28, 2022 నాడు మన ఛానల్లో 10th క్లాస్ జీవశాస్త్రం పార్ట్ 1 వీడియోగా ఉంది. ఈ వీడియోను ఒకసారి గమనించండి. దీని తర్వాత ఈ పార్ట్ 2 వీడియో చేస్తే మీకు కంప్లీట్ 10th క్లాస్ బయాలజీ యొక్క గవర్నమెంట్ పాఠ్యపుస్తకం ఆధారంగా రూపొందించినటువంటి వీడియో, కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో 3వ తరగతి నుండి 10వ తరగతి దాకా సైన్స్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోలు, గణిత బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అని చెప్పి ఈ 3 వీడియోలు కలిపి ట్రై మెథడ్స్ అనేటువంటి వీడియో కూడా అందుబాటులో ఉంది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, అన్ని రకాల పోటీ పరీక్షలకు అలాగే డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు ఉపయోగపడే విధంగా సైన్స్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇవాళ ఆ టాపిక్లో 10వ తరగతి పార్ట్ 2 వీడియో, జీవశాస్త్ర బయాలజీకి సంబంధించినటువంటి 5 లెసన్స్. పార్ట్ 1 వీడియోలో 5 లెసన్స్ తెలుసుకున్నాం. పార్ట్ 2 వీడియోలో 5 లెసన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క 5 లెసన్స్ యొక్క సిలబస్ ఒకసారి మనము గమనిస్తే, 10వ తరగతి జీవశాస్త్రం, ఒకసారి విషయ సూచికను గమనిద్దాం. విషయ సూచికలో మొత్తం 10 లెసన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. నెంబర్ 2 శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. నెంబర్ 3 ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. నెంబర్ 4 విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. నెంబర్ 5 నియంత్రణ సమన్వయ వ్యవస్థ. నెంబర్ 6 ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. నంబర్ 7 జీవక్రియలలో సమన్వయం. నంబర్ 8 అనువంశికత తరతరాలలో వైవిధ్యాలు. నంబర్ 9 మన పర్యావరణం మన బాధ్యత. నంబర్ 10 సహజ వనరులు అని చెప్పి మొత్తం 10 లెసన్స్ అయితే ఉన్నాయి. పార్ట్ 1 వీడియోలో 5 లెసన్స్ అయితే తెలుసుకున్నాం. ఇవాళ పార్ట్ 2 వీడియోలో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ, నంబర్ 7 జీవక్రియలలో సమన్వయం, నంబర్ 8 అనువంశికత తరతరాలలో వైవిధ్యాలు, నంబర్ 9 మన పర్యావరణం మన బాధ్యత, నంబర్ 10 సహజ వనరులు అనేటువంటి ఈ యొక్క 5 లెసన్స్ అయితే తెలుసుకుంటున్నాం. ఓకే, మొదటి పాఠ్యాంశాన్ని అయితే గమనించే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీ యొక్క చిన్న లైక్తో మరిన్ని మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు లైక్ అనేది మిస్ కాకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్లో ఉన్నటువంటి మంచి కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, 6వ పాఠ్యాంశాన్ని గమనిస్తూ ఉన్నాం. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థలో మొదటి ప్రశ్న, ఒక జాతి శాశ్వతంగా మరియు నిరంతరంగా కొనసాగుటకు ఇది చాలా అవసరం. శ్వాస వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ. ఆప్షన్ బి ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఒక జాతి శాశ్వతంగా మరియు నిరంతరంగా కొనసాగడానికి ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది అవసరం. లేకపోతే తర్వాతి తరం అనేది ఉండదు. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఖచ్చితంగా అవసరం. ఇక రెండవది ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది, అవి ఏవి? 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, నెక్స్ట్ మనం గమనిస్తే 3వ ప్రశ్నను గమనిస్తున్నాం. సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు?
సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్త్యా, అలైంగిక ప్రత్యుత్పత్త్యా, శాఖీయోత్పత్త్యా ఏది కాదు? ఆప్షన్ బి అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. ఇక 4వ ప్రశ్న గమనిస్తున్నాం. 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటువంటి జీవులు. పేరమీషియం, బ్యాక్టీరియా, ఏకకణ జీవులు, పైవన్నీ. ఆప్షన్ డి పైవన్నీ కూడా ఈ యొక్క ముక్కలుగా అవ్వడం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవులు. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తూ ఉన్నాం. 5వ ప్రశ్న. పేరమీషియం 2గా విడిపోవడాన్ని ఇలా పిలుస్తారు. పేరమీషియం 2గా విడిపోవడాన్ని ఇలా పిలుస్తారు. ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలవ్వడం. ఆప్షన్ ఏ ద్విధా విచ్చిత్తి అని పిలుస్తారు. ఇక 6వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అమీబా, పారమీషియం వంటి కొన్ని ప్రోటోజోవా 2 అంతకంటే ఎక్కువ పిల్లజీవులు ఒకేసారి ఏర్పడతాయి. దీనిని ఏమంటారు? ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలవ్వడం. ఆప్షన్ బి బహుధా విచ్చిత్తి అంటారు. అమీబా, పారమీషియం వంటి కొన్ని ప్రోటోజోవాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లజీవులు ఒకేసారి ఏర్పడడాన్ని బహుధా విచ్చిత్తి అని పిలవడం జరుగుతుంది. ఇక 7వ ప్రశ్నను గమనిస్తున్నాం. జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది ఒక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. జనకజీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది ఒక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ విచ్చిత్తిని ఏమంటారు? ద్విధా విచ్చిత్తినా, బహుధా విచ్చిత్తా, కోరకీభవనమా, ముక్కలవ్వడమా? ఆప్షన్ సి కోరకీభవనం అని పిలుస్తారు. ఇక 8వ ప్రశ్న గమనిస్తున్నాం. జనకజీవి శరీర ఖండాల నుంచి పెరిగేటువంటి జీవులు. జనకజీవి యొక్క శరీరం నుంచి, శరీర భాగాల నుంచి పెరిగేటువంటి జీవులు కూడా ఉన్నాయి. అవి బద్దెపురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా, పైవన్నీ అండి. పైవన్నీ కూడా ఆ యొక్క జనకజీవి శరీరం యొక్క ఖండాల నుండి కూడా ఆ యొక్క భాగాల నుండి కూడా కొత్త జీవులు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక 9వ ప్రశ్న గమనిస్తే ముక్కలు అగుట ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవులు. ఆప్షన్ ఏ శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలు, పైవన్నీ కూడా ఆ యొక్క శరీరాన్ని ముక్కలుగా చేయడం వలన ఆ యొక్క ప్రత్యుత్పత్తి అనేది జరుపుకొని కొత్త జీవులు అనేది ఏర్పడతాయి. ఇక 10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి విధానం నుండి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగే చర్య ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి విధానం నుండి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగే చర్య ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. విత్తన రహిత ఫలాలు లేదా అనిషేక ఫలనాలు ఉత్పత్తి అవుతాయి. మనం మార్కెట్లో గమనిస్తుంటాం. జామ పళ్ళు కానీ, కొన్ని రకాలైనటువంటి పళ్ళు తీసుకున్నప్పుడు కలింగర పళ్ళు కానీ, ఇలాంటి పండ్లు వాటర్ మిలన్స్. వీటిని గమనిస్తే కోసినప్పుడు వాటిలో ఎలాంటి పపాయ కూడా చెప్పవచ్చు, ఎలాంటి విత్తనాలు అయితే ఉండవు. వీటిని విత్తన రహిత అంటే విత్తనాలు లేనటువంటి ఫలాలు, అనిషేక ఫలనాలు అని కూడా పిలుస్తారు. ఇంకా 11వ ప్రశ్న గమనిస్తున్నాం. అలైంగిక ప్రత్యుత్పత్తిలోని రకాలు తెలపండి. అలైంగిక ప్రత్యుత్పత్తిలోని రకాలు సంయోగం, మొగ్గ తొడగడం, ముక్కలు కావడం, పునరుత్పత్తి, సిద్ధ బీజాల ఉత్పత్తి. పైవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిలోని రకాలుగా చెప్పవచ్చు. ఇక 12వ ప్రశ్నను గమనిస్తున్నాం. చాలా మొక్కల కాండం, వేర్లు, పత్రాలు మొదలగు శాఖీయ భాగాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారు? ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి, శాఖీయోత్పత్తి, ముక్కలవ్వడం. ఆప్షన్ సి శాఖీయోత్పత్తి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 13వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శాఖీయ పద్ధతిలో ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది? 2 రకాలుగా జరుగుతుందండి. సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి, కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా కృత్రిమ శాఖీయ వ్యాప్తి అని కూడా అంటారు. ఇక 14వ ప్రశ్న గమనిస్తే సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగుతుంది? పత్రాలు, కాండాలు, స్టోలెన్లు, లసునాలు, దుంప, వేర్లు, పైవన్నీ ఈ యొక్క సహజమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా వీటి ద్వారా జరుగుతుంది. ఇక 15వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పత్రాల నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి.
రణపాల వంటి మొక్కలు ఆకులు ఆ యొక్క మొక్క యొక్క ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. దీన్ని పత్రాల నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇక 16వ ప్రశ్న గమనిస్తే కాండాల నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి. కాండాల నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి గమనిస్తే స్టోలెన్లకు గమనిస్తే మల్లె, స్ట్రాబెర్రీ ఉదాహరణలుగా చెప్పవచ్చు. లసునాలకు ఉల్లిగడ్డ చెప్పవచ్చు. ఇక కొమ్ములు పసుపు, అల్లం ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక దుంపలో బంగాళాదుంప, కంద, చేమ మొదలగునవి తెలపవచ్చు. ఇక వేర్లకు సంబంధించి డాలియా, ముల్లంగి, క్యారెట్లను చెప్పవచ్చు. ఈ విధంగా అయితే కాండాల నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక 17వ ప్రశ్నను గమనిస్తున్నాం. కృత్రిమ శాఖీయ వ్యాప్తి. కృత్రిమ శాఖీయ వ్యాప్తికి సంబంధించి ఛేదనం కట్టింగ్, అంటు తొక్కుట లేయరింగ్, అంటు కట్టుట గ్రాఫ్టింగ్, పైవన్నీ. ఇక్కడ చెప్పినటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ యొక్క తెలుగు తర్జుమా చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ వాటినే మనకు మెయిన్గా తీసుకుంటారు ఎగ్జామ్లో. డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ మెయిన్ బేస్గా తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ వర్డ్స్ను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. కృత్రిమ శాఖీయ వ్యాప్తి సంబంధించి గమనిస్తే ఛేదనం, అంటు తొక్కుట, లేయరింగ్, అంటు కట్టుట గ్రాఫ్టింగ్ అంటారు. ఇవన్నీ కూడా కృత్రిమ శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. ఇక గమనించాల్సింది ఛేదనం అంటే ఏమిటి? ఛేదనము అంటే జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఆ ఛేదనం చేసిన భాగాన్ని తడి నేలలో నాటితే కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా మారుతుంది. ఉదాహరణకు వచ్చేసి బంతిపూలు, గులాబీ, మందార ఇటువంటి వాటిని ఈ యొక్క ఛేదన ప్రక్రియ ద్వారా మనకు తెలిసిన వాళ్ళు కానీ పెద్దవారు కానీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా వీటిని విరిచి తీసుకుపోయి వెంటనే తడి నేలలో నాటితే వేర్లు పుంజుకొని కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇక అంటు తొక్కుట లేయరింగ్ అంటే ఏమిటి? లేయరింగ్ అంటే మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగి ఉన్నటువంటి శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. అంటే అదే మొక్కనే దాన్ని వంచి దాని పక్కన ఉన్నటువంటి నేలలోకి కొద్దిగా అదిమి మిగతా వేర్లు బయటకు వచ్చేటట్లుగా సెట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా వేర్లు అనేవి ఉత్పత్తి అయ్యి మొక్క బలంగా తయారవుతుంది. కొత్త మొక్క ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ మనం గమనించాల్సింది అంటుకట్టుట గ్రాఫ్టింగ్ అంటున్నాడు. గ్రాఫ్టింగ్ అంటే ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. దీనిలో నేలలో పెరుగుతున్నటువంటి మొక్కను స్టాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ నేలలో పెరుగుతున్నటువంటి మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు. సయాన్ అంటే వేరే మొక్కలో ఉన్నటువంటి కాండాన్ని కట్ చేసుకొని వచ్చి ఇక్కడ వి షేప్లో ఈ కింద ఉన్నటువంటి మెయిన్ యొక్క మొక్క ఏదైతే ఉందో దాన్ని వి షేప్లో కట్ చేసి ఈ యొక్క తీసుకొచ్చినటువంటి బయట నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కను దాంట్లో ఉంచి ఒక ప్లాస్టిక్ కవర్తో దీన్ని పాలిథీన్ కాగితంతో దారంతో కట్టి గట్టిగా గాలి పోకుండా కడతారు. దీన్ని ఏమవుతుంది అంటే ఆల్రెడీ పెరుగుతున్నటువంటి మొక్కకు మంచి రకాలైనటువంటి ఈ యొక్క వేరే రకంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి పళ్ళకు సంబంధించి అదేవిధంగా పూలకు సంబంధించి ఇటువంటి వాటికి ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రాఫ్టింగ్ అంటాడు. అంటుకట్టుట వేరే మొక్కను తీసుకొచ్చి దీనికి అంటుకట్టడం. కొన్ని రోజుల తర్వాత ఆ కాండంలో అది కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ 18వ ప్రశ్నను గమనిస్తున్నాం. కణజాల వర్ధనం అంటే ఏమిటి? మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్నటువంటి వర్ధనయానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరగడాన్ని కణజాల వర్ధనం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. కణజాల వర్ధనం అంటే ఏమిటి? మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధనయానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరగడాన్ని కణజాల వర్ధనం అంటారు. ఇదంతా కూడా ప్రయోగశాలలో జరుగుతుంది. ప్రయోగశాల ల్యాబొరేటరీలో కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంచుకొని జాగ్రత్తగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఓకే, తక్కువ సమయంలో వేల సంఖ్యలో మొక్కలను పెంచవచ్చు ఈ విధానం ద్వారా. కాబట్టి ఎక్కువగా ఈ విధానంలోనే అరటి మొక్కలను కానీ ఇంకా రకరకాలైనటువంటి వాటిని ఎక్కువగా పెంచుతూ ఉన్నారు.
ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే 19వ ప్రశ్నను గమనిస్తున్నాం. అంటుకట్టుట గ్రాఫ్టింగ్ ఈ పద్ధతి వల్ల ఉపయోగం ఏమిటి? మనం కోరుకున్న లక్షణాలు గల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు గ్రాఫ్టింగ్ ద్వారా. ఇక 20వ ప్రశ్న గమనిస్తే సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసి ప్రత్యుత్పత్తి జరుపుకొని పుష్పించని మొక్కలకు ఉదాహరణలు. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రశ్న. సిద్ధ బీజాలు ఉత్పత్తి చేస్తుంది, ప్రత్యుత్పత్తి జరుపుకొని పుష్పించని మొక్కలు అంటే ఈ సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసి ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి మొక్కలన్నీ కూడా పుష్పించని మొక్కలు. ఈ పుష్పించని మొక్కలకు ఉదాహరణలు తెలపండి అంటున్నాడు. రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్, పైవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మొక్కలండి. ఇక 21వ ప్రశ్నను గమనిస్తే లైంగిక ప్రత్యుత్పత్తిలో వీటి కలయిక ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. సంయోగ బీజాలు, సిద్ధ బీజాలు, ఫలదీకరణ ఏదీ కాదు. ఆప్షన్ ఏ సంయోగ బీజాలు. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇక 22వ ప్రశ్న గమనిస్తే ఫలదీకరణం అనేది శరీరం బయట జరిగితే దానిని ఏమంటారు? బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణం, ఫలదీకరణం ఏదీ కాదు. ఆప్షన్ ఏ బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం అనేది శరీరానికి బయట జరిగితే దానిని బాహ్య ఫలదీకరణం అని, లోపల జరిగితే దానిని అంతర ఫలదీకరణం అని 23వ ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. ఫలదీకరణం అనేది శరీరం లోపల జరిగితే దానిని అంతర ఫలదీకరణం అంటారు. 24వ ప్రశ్న గమనిస్తున్నాం. బాహ్య ఫలదీకరణ జరిగే జీవులకు ఉదాహరణ. బాహ్య ఫలదీకరణ జరిగే జీవులకు ఉదాహరణలు తెలపండి. చేపలు, ఉభయచరాలు, ఏ, బి ఏది కాదు. ఆప్షన్ సి ఏ, బి. 25వ ప్రశ్న గమనిస్తున్నాం. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలు తెలపండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలు తెలపండి. ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలన నాళములు, ఒక పౌరుష గ్రంథి, ఒక జత కౌపర్ గ్రంథులు, ఒక మూత్ర జననేంద్రియ నాళిక ప్రసేకం అంటారు. ఈ యొక్క 9 రకాలైనటువంటి అవయవాలైతే మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గమనిస్తే శుక్రవాహికతో పైన మొదలవుతుంది, తర్వాత శుక్రగ్రాహిక ఇలా ఉంటుంది. ఇక్కడ పౌరుష గ్రంథిని కూడా చూపించడం జరిగింది. ఇక్కడ మేహనం, అదేవిధంగా ప్రసేకం, ఎపిడిడిమిస్, అదేవిధంగా ముష్క గోణి అనేటువంటి భాగాలైతే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని యొక్క చిత్రపటం. నెక్స్ట్ వన్ గమనిస్తే మానవునిలోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క భాగాలు ఏమిటి? ఒక జత అండాశయాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, నెంబర్ 3 గర్భాశయం, నెంబర్ 4 బాహ్య జననేంద్రియం, క్రియాత్మకమైనటువంటి క్షీర గ్రంథులు కూడా ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలండి. ఇక మానవునిలోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఫాలోపియన్ నాళం గమనించవచ్చు, తర్వాత గరాటు, స్త్రీ బీజకోశం, గర్భాశయం, గ్రీవం, యోని అనేటువంటి భాగాలైతే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇది మానవుని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని యొక్క భాగాల గురించినటువంటి చిత్రపటం. నెక్స్ట్ వన్ గమనిస్తే 28వ ప్రశ్నను గమనిస్తున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తిలోని ముఖ్య విషయాలు. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనక జీవులు పాల్గొంటాయి. 2 జీవుల ఉమ్మడి లక్షణాలు తర్వాత తరానికి రావడం జరుగుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక 29వ ప్రశ్న గమనిస్తే భూమిపైన దాదాపు ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి? భూమిపైన దాదాపు ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి? 2,75,000, 2,76,000కు పైగానా, 2,74,000కు పైగానా, 2,70,000కు పైగానా? ఆప్షన్ ఏ 2,75,000కు పైగా మొక్కల జాతులైతే ఉన్నాయి. ఇంకా 30వ ప్రశ్నను గమనిస్తున్నాం. పుష్పం యొక్క ప్రత్యుత్పత్తి భాగాలకు సంబంధించి పుష్పము దాని భాగాల చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, ఇటుపక్క గమనిస్తే కీలాగ్రం,
పరాగకోశం, కేసరదండం, కీలం, అండాశయం, పుష్పాసనం, పుష్పవృంతం అనేటువంటి ఈ యొక్క భాగాలు ప్రత్యుత్పత్తి భాగాలు ఇవన్నీ కూడా. ఇక 31వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కొన్ని పుష్పాలు కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విధమైనటువంటి పుష్పాలను ఏమంటారు? ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు, సమలింగ పుష్పాలు, ఏది కాదు. ఆప్షన్ బి ఏకలింగ పుష్పాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 32వ ప్రశ్న గమనిస్తే కేసరావళి, అండకోశం రెండింటినీ కలిగి ఉన్నటువంటి పుష్పాలను ఏమంటారు? కేసరావళి, అండకోశం రెండింటినీ కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 33వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ద్విలింగ పుష్పాలలో కేసరాలలో ఉండే పరాగకోశాలలో ఇవి ఉత్పత్తి అవుతాయి. అండకోశంలోని అండాశయంలో ఇవి ఉత్పత్తి అవుతాయి. పరాగకోశాలు పురుష బీజకణాలను ఉత్పత్తి అవుతాయి. అండాశయాలలో ఉండే అండాలలో స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 34వ ప్రశ్న గమనిస్తే పాఠాన్ని అని పడింది. బఠానీ వంటి మొక్కలలోని ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరతాయి. దీనిని ఏమంటారు? పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, ఏది కాదు. ఆప్షన్ సి స్వపరాగ సంపర్కం అని పిలవడం జరుగుతుంది బఠానీ వంటి మొక్కల్లో. ఇక 35వ ప్రశ్న గమనిస్తే మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటికి ఈ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటికి ఈ సామర్థ్యం పెరుగుతుంది. పరపరాగ సంపర్కం, పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, ఏది కాదు. ఆప్షన్ సి స్వపరాగ సంపర్కం అనేది ఈ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇక 36వ ప్రశ్న గమనిస్తే మొక్కలను అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు వాటికి ఈ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలను అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు వాటికి ఈ సామర్థ్యం పెరుగుతుంది. పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, ఏది కాదు. ఆప్షన్ బి పరపరాగ సంపర్కం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ రెండు విషయాలను స్వపరాగ సంపర్కం కావచ్చు, పరపరాగ సంపర్కం కావచ్చు, ఈ రెండు యొక్క విషయాలను 1867లో చార్లెస్ డార్విన్ గారు నిరూపించడం జరిగింది. ఇక గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ గమనిస్తే 37వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక జాతి పుష్పంలోని పురుష బీజ కణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల లేదా అదే మొక్కలోని స్త్రీ బీజ కణాలతో ఫలదీకరణం చెందితే దానిని ఇలా అంటారు. స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, ఫలదీకరణం, ఏది కాదు. ఆప్షన్ బి పరపరాగ సంపర్కం అంటారు. ఒక జాతి పుష్పంలోని పురుష బీజ కణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల లేదా అదే మొక్కలోని స్త్రీ బీజ కణాలతో ఫలదీకరణం చెందితే దానిని పరపరాగ సంపర్కం అంటారు. 38వ ప్రశ్న గమనిస్తున్నాం. పరాగ రేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండాన్ని చేరి ఫలదీకరణం చెందించి దీన్ని ఏర్పరుస్తాయి. పరాగ రేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండాన్ని చేరి ఫలదీకరణం చెందించి దీన్ని ఏర్పరుస్తాయి. సంయోగ బీజం, సంయుక్త బీజం, జైగోట్. ఆప్షన్ డి బి కామా సి. ఆప్షన్ డి బి కామా సి. సంయుక్త బీజాన్ని ఇంగ్లీష్లో జైగోట్ అని పిలవడం జరుగుతుంది. 39వ ప్రశ్నను గమనిస్తున్నాం. ప్రతి అండం మధ్యలో ఇవి కలిగినటువంటి పిండకోశం ఉంటుంది. ప్రతి అండం మధ్యలో ఇవి కలిగిన పిండకోశం ఉంటుంది. పోషక పదార్థాలు, నీరు, స్థూల సిద్ధ బీజ కణాలు పైవన్నీ కలిగినటువంటి ఈ యొక్క పిండకోశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 40వ ప్రశ్న గమనిస్తున్నాం. చాలా పుష్పించే మొక్కలలో పిండకోశం ఎన్ని కణాలను, కేంద్రకాలను కలిగి ఉంటుంది? చాలా పుష్పించే మొక్కలలో పిండకోశం ఎన్ని కణాలను కలిగి ఉంటుంది, ఎన్ని కేంద్రకాలను కలిగి ఉంటుంది ప్రశ్న. ఆప్షన్ ఏ 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 41వ ప్రశ్న గమనిస్తే పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడేటువంటి కణాలను ఏమని పిలుస్తారు? ఇది కూడా గత డిఎస్సీలలో అడిగినటువంటి ప్రశ్న. పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడేటువంటి కణాలను ప్రతిపాద కణాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. 42వ ప్రశ్న గమనిస్తే కీలాగ్రంలోని కణాలు చక్కెరలను కలిగినటువంటి జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ జిగురు వంటి పదార్థం మొలకెత్తడానికి తోడ్పడుతుంది. ఏవి మొలకెత్తడానికి తోడ్పడుతుంది?
విత్తనాల, పరాగరేణువుల, వేర్ల, కాండాల? ఆప్షన్ బి పరాగరేణువులు మొలకెత్తడానికి కీలాగ్రంలోని కణాలు చక్కెరలను కలిగినటువంటి జిగురు లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఇక నెక్స్ట్ వన్ 43వ ప్రశ్న గమనిస్తే పరాగరేణువు మొలకెత్తి ఏర్పడినటువంటి పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించగానే కొనభాగం పగిలిపోయి 2 పురుష బీజ కణాల పిండకోశంలోకి విడుదలవుతాయి. దీనిలో ఒకటి స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. దీనిని ఏమంటారు? సంయుక్త బీజమా, అంకురచ్ఛదమా, ఫలదీకరణమా? ఏది కాదు. ఆప్షన్ సి ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ఏమంటారు? 44వ ప్రశ్న ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 45వ ప్రశ్న ఫలదీకరణం జరిగేటువంటి దానికి సంబంధించి ఒక చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కీలాగ్రం, కీలం, పరాగ కేంద్రకం, పరాగనాళం, అండాశయం, అండత్వచాలు, పిండకోశం, ద్వితీయ కేంద్రకం, పిండకోశం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మనం గమనించాల్సినటువంటిది పిండకోశం. ఈ యొక్క పిండకోశాన్ని మళ్ళీ ఇక్కడ మనము పక్కన తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. ప్రతిపాదిత కణాలు ఎలా ఉన్నాయి? పైన కనబడుతూ ఉంటాయి. మధ్యలో వచ్చేసి ద్వితీయ కేంద్రకం ఉంటుంది. ఇక సహాయక కణాలు కింద, స్త్రీ బీజ కణం అనేటువంటిది కింద ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క ఫలదీకరణానికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని అయితే గమనించవచ్చు. ఈ విధంగా అయితే వాటి భాగాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క చిత్రపటాన్ని చూపించడానికి గల కారణం ఏమిటి అంటే, ఒక చిత్రాన్ని చూస్తే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన కంటితో చూసేటువంటి యొక్క అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. కాబట్టి ఈ యొక్క చిత్రపటాన్ని చూపించడం జరిగింది. ఇక 46వ ప్రశ్న గమనిస్తే పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేకత. పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేకత ఫలదీకరణమా, ద్విఫలదీకరణమా, సంయుక్త బీజమా? ఏది కాదా? ఆప్షన్ బి ద్విఫలదీకరణ వీటి యొక్క పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేకత. 47వ ప్రశ్న గమనిస్తున్నాం. ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి విత్తనం అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తే కొత్త మొక్కలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? పుష్పించడం, ఫలదీకరణం, మొలకెత్తడం? ఏది కాదు. ఆప్షన్ సి మొలకెత్తడం అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక పుష్పించే మొక్క యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గమనిస్తే మొట్టమొదటగా పరాగ సంపర్కం జరిగి, ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దాని తర్వాత పిండం, దాని తర్వాత ఫలం తర్వాత విత్తనం ఏర్పడుతుంది. ఆ విత్తనం తిరిగి నేలలో చేరి మొలకెత్తడం, మొలకెత్తినది మొలకగా మారుతుంది. మొలకగా మారి ఎదిగినటువంటి మొక్కగా మారుతుంది. చివరికి మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. చక్రీయ ప్రక్రియ ఇదంతా కూడా. ఈ విధంగా పుష్పించే మొక్క యొక్క జీవిత చక్రం అని పిలవవచ్చు. ఇక 49వ ప్రశ్న గమనిస్తున్నాం. మొక్కల్లో మొదట ఫలదీకరణ సంయుక్త బీజం ఏర్పడితే రెండవసారి జరిగేటువంటి ఫలదీకరణ వలన ఇది ఏర్పడుతుంది. మొదటి ఫలదీకరణలో సంయుక్త బీజం ఏర్పడుతుంది. రెండవసారి ఫలదీకరణలో ఏది ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సంయుక్త బీజమా, అంకురచ్ఛదమా, పరాగరేణువా? ఏది కాదు. ఆప్షన్ బి అంకురచ్ఛదం అనేటువంటిది ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 50వ ప్రశ్న గమనిస్తే కణాలు అంతకు ముందున్నటువంటి కణాల నుంచే ఉత్పన్నమవుతాయి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త విర్చోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రాక్స్? ఆప్షన్ ఏ విర్చోవ్ అనేటువంటి శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోవాలి. కణాలు అంతకు ముందున్నటువంటి కణాల నుంచే ఉత్పన్నమవుతాయి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త విర్చోవ్. 51వ ప్రశ్న గమనిస్తే కణ విభజన గురించినటువంటి పరిశీలనలను ప్రచురించినటువంటి శాస్త్రవేత్త విర్చోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రాక్స్? ఆప్షన్ బి రాబర్ట్ రెమెక్ కణ విభజన గురించినటువంటి పరిశీలనలను ప్రచురించినటువంటి శాస్త్రవేత్త. ఇక 52వ ప్రశ్న గమనిస్తే క్రోమోజోములు జతలుగా ఉంటాయని, సమవిభజన అనేటువంటి అంశాలని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. క్రోమోజోములు జతలుగా ఉంటాయనేటువంటి విషయం, అలాగే సమవిభజన జరుగుతుంది ఇలా అని చెప్పి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త విర్చోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రాక్స్? ఆప్షన్ సి వాల్టర్ ఫ్లెమింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఇక 53వ ప్రశ్న గమనిస్తే ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమైనటువంటి విభిన్న అంశాలను, అంటే విభిన్న అంశాలు అంటే ఏంటివి అంటే జన్యువులు,
కలిగి ఉంటుంది అని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త? ఇంపార్టెంట్. విర్చోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రాక్స్. ఆప్షన్ డి విల్హెల్మ్ రాక్స్ ఏం చెప్తున్నాడంటే ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైనటువంటి విభిన్నమైన అంశాలను జన్యువులను కలిగి ఉంటుంది అని చెప్పి కనుక్కున్నాడు. ఇక 54వ ప్రశ్న గమనిస్తే ఆగస్ట్ విస్మన్ శాస్త్రవేత్త క్రోమోజోముల గురించి చెప్పినటువంటి విషయాలు. ఒక జాతి జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా కూడా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది. ఆప్షన్ సి ఏ కామా బి ఆన్సరు. 2 ఒక జాతి జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా కూడా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుంది. అలాగే ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది అనేటువంటి విషయాలు ఆగస్ట్ విస్మన్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇక 55వ ప్రశ్న గమనిస్తున్నాం. క్షయకరణ విభజన గురించినటువంటి సమాచారాన్ని నిర్ధారించినటువంటి వారు? థియోడర్ బవేరీ, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్హెల్మ్ రాక్స్. ఆప్షన్ ఏ థియోడర్ బావేరీ అనేటువంటి శాస్త్రవేత్త క్షయకరణ విభజన గురించినటువంటి సమాచారాన్ని నిర్ధారించడం జరిగింది. ఇక 56వ ప్రశ్న గమనిస్తున్నాం. 1953లో డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని తెలిపినటువంటి శాస్త్రవేత్తలు? జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్. వాట్సన్ మరియు క్రిక్లు అని చెప్పి ఎక్కువగా మనం చదువుకుంటూ ఉంటాం. 1953 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అంటారు. డిఎన్ఏను జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్లు కనుక్కున్నారు. ఇక 57వ ప్రశ్న గమనిస్తే జన్యు కణాలలో క్షయకరణ విభజన జరిగినటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత తగ్గించబడుతుంది? జన్యు కణాలలో క్షయకరణ విభజన జరిగి క్రోమోజోముల సంఖ్య ఎంతకు తగ్గించబడుతుంది? పూర్తిగా తగ్గించబడుతుందా? సగానికి తగ్గించబడుతుందా? ఏ కామా బీనా? ఏది కాదా? ఆప్షన్ బి సగానికి తగ్గించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. 58వ ప్రశ్న గమనిస్తే మానవునిలోని ఈ భాగాలలోని కణాలు ఎప్పటికీ విభజన చెందవు. మానవునిలోని ఈ భాగాలలోని కణాలు ఎప్పటికీ విభజన చెందవు. అవి గుండె, మెదడు. ఆప్షన్ సి ఏ కామా బి, ఏది కాదు. ఆప్షన్ సి ఏ కామా బి 2 కూడా. గుండె అవయవంలో ఉన్నటువంటి కణాలు ఎప్పటికీ విభజన చెందవు. అలాగే మెదడులో ఉన్నటువంటి కణాలు కూడా ఎప్పటికీ విభజన చెందవు, స్థిరంగానే ఉంటాయి. ఇక మిగతా భాగాలలో మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 59వ ప్రశ్న గమనిస్తే మానవుని శరీరంలోని ఈ భాగాలలో కణాలు ఎప్పుడూ విభజన చెందుతూనే ఉంటాయి. ఇందాక విభజన చెందవు అని చెప్పాము. ఇప్పుడు విభజన చెందుతూ ఉంటాయి. ఏవి? కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, ఎముక మధ్యలోని కణాల్లో, పైవన్నీ. ఆప్షన్ సి ఎముక మధ్యలోని కణాలు ఎప్పుడు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. కొత్తవి ఏర్పడుతూనే ఉంటాయి. ఇందులోనే కదండి ఎర్ర రక్త కణాలు ఏర్పడడం అనేది జరుగుతుంది 120 రోజుల కాలం. ఇక 60వ ప్రశ్న గమనిస్తున్నాం. సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన అంటారు. మైటోసిస్ గుర్తుపెట్టుకోవాలి. మైటాసిస్ అంటే సమవిభజన. సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన అంటారు. ఇది ఎన్ని నిమిషాల్లో పూర్తవుతుంది? ఇది ఇంపార్టెంట్. 40 నుంచి 60 నిమిషాలలో పూర్తవుతుంది సమవిభజన, మైటాసిస్. 61వ ప్రశ్న గమనిస్తున్నాం. 2 కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని ఇలా అంటారు. 2 కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని ఇలా అంటారు. సమవిభజన, అంతర్దశ, క్షయకరణ విభజన, అంత్యదశ. అంతర్దశ అంటారు. ఆప్షన్ బి అంతర్దశ అంటారు. 62వ ప్రశ్న గమనిస్తున్నాం. అంతర్దశను ఎన్ని దశలుగా వర్గీకరించారో అవి ఏవి? అంతర్దశను 3 ఉపదశలుగా వర్గీకరించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 G1 దశ, ఎస్ దశ, G2 దశ. G1 దశ, ఎస్ దశ, G2 దశ అని చెప్పి 3 ఉపదశలుగా అంతర్దశను విభజించడం జరిగింది. 63వ ప్రశ్న గమనిస్తున్నాం. ఇది సమవిభజనకు మరియు డిఎన్ఏ ప్రతికృతికి మధ్య గల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది. కణ పరిమాణం పెరిగేటువంటి దశ
లేదంటే సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్య గల సంధాన దశ అన్నా కూడా G1 దశ అనే దాన్ని పిలవడం జరుగుతుంది. ఇక DNA సంశ్లేషణ జరిగేటువంటి దశ, ఈ దశలో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. ఆప్షన్ సి ఎస్ దశ. ఎస్ దశలో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది DNA సంశ్లేషణ జరిగేటువంటి దశ. ఇక 65వ ప్రశ్న గమనిస్తున్నాం. ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ. అలాగే కణాంగాలు విభజన చెందుతాయి, క్రోమోజోములు సమవిభజనకు సిద్ధమవుతాయి ఈ దశలో. ఈ దశ వచ్చేసి G2 దశ. ఆప్షన్ బి G2 దశ, గుర్తుపెట్టుకోవాలి. 66వ ప్రశ్న గమనిస్తున్నాం. సమవిభజన జరిగేటువంటి దశ. సమవిభజన జరిగేటువంటి దశ ఆప్షన్ డి M దశ, గుర్తుపెట్టుకోవాలి. సమవిభజన జరిగే దశను M దశ అని పిలుస్తారు. ఇక 67వ ప్రశ్న గమనిస్తే సమవిభజనలోని దశలు తెలపండి. సమవిభజనలోని దశలు గమనిస్తే ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ, సైటోకైనసిస్. ఇవన్నీ కూడా సమవిభజనలోని దశలు. ఇక 68వ ప్రశ్న గమనిస్తున్నాం. సమవిభజనలో ఉన్నటువంటి వివిధ ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తలు. సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఏ డాక్టర్ పోటు నరసింహారావు, డాక్టర్ జాన్సన్, రివోచ్. ఆప్షన్ ఏ కామా బి. ఆప్షన్ డి ఏ కామా బి. డాక్టర్ పోటు నరసింహారావు తెలుగు వ్యక్తి, ఇక జాన్సన్, వీరిద్దరూ కలిసి ఈ యొక్క సమవిభజనలో వివిధ ప్రావస్థల మధ్య గల సంబంధాన్ని, క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు అయితే చేశారు. ఇక 69వ ప్రశ్న గమనిస్తున్నాం. సమవిభజనలోని దశల గురించినటువంటి చిత్రపటాలు అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. గమనిస్తే ప్రథమ దశలో ఉన్నటువంటివి, అలాగే మధ్యస్థ దశ, అలాగే చలన దశ, అలాగే అంత్య దశలో ఉన్నటువంటి సమవిభజన దశలను మనమైతే ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇది దానికి సంబంధించినటువంటి వివరాలు. ఇక సమవిభజన దశలకు సంబంధించి ఈ చిత్రపటాలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రథమ దశలో గమనిస్తే ప్రథమ దశలో క్రోమోజోములు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా దళసరిగా మారతాయి. కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించేలా తయారవుతాయి. కేంద్రకాంశం చిన్నదవుతుంది. ప్రతి క్రోమోజోము నిలువుగా చీలి క్రోమాటిడ్లుగా రూపొందుతాయి. క్రోమాటిడ్లుగా అనేటువంటివి క్రోమోజోమ్ నిలువుగా చీలడం వల్ల ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అవి సెంట్రోమియర్తో కలపబడి ఉంటాయి. ఇక కేంద్రక త్వచం అదృశ్యమవుతుంది. ఇక కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్నటువంటి సెంట్రోజోమ్ విభజన చెంది ఖండఫలకాన్ని ఏర్పరుస్తుంది. జంతు కణాలలో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. క్షయకరణ విభజన వలె క్రోమోజోములు జతలుగా ఏర్పడవండి. ఇది ప్రథమ దశకు సంబంధించినటువంటి వివరాలు. ఇక మధ్యస్థ దశ, రెండవది మధ్యస్థ దశలో క్రోమోజోములు ఖండఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్లు కండెతంతువులకు కలపబడి ఉంటాయి. ఈ రెండు విషయాలైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది చలన దశ. చలన దశలో సెంట్రోమియర్ చీలిపోయి రెండు క్రోమాటిడ్లుగా వేరవుతుంది. రెండు క్రోమాటిడ్లుగా వేరయ్యేటువంటి దశ చలన దశ, గుర్తుపెట్టుకోవాలి. సెంట్రోమియర్లను అంటుకున్నటువంటి కండెతంతువులు సంకోచం చెందడం వలన క్రోమాటిడ్లు ధ్రువాల వైపుకు లాగబడతాయి. ఇక నాలుగవ దశ అంత్యదశ. అంత్యదశకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా అయితే కనపడవు, తిరిగి క్రోమోజోములుగా మారుతున్నాయన్నమాట. కాబట్టి స్పష్టంగా కనపడవు. ఇక పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడేటువంటి దశ అంత్యదశ. కణత్వచంలో నొక్కు ఏర్పడడం ద్వారా రెండు పిల్ల కేంద్రకాలు వేరవుతాయి జంతు కణాలలో. ఇదే మొక్కలలో అయితే కండె పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణఫలకం ఏర్పడడం ద్వారా రెండు కేంద్రకాలు వేరవుతాయి. కేంద్రకం రెండుగా విడిపోతుంది. తర్వాత సైటోప్లాజం విభజన జరుగుతుంది, రెండు కణాలు ఏర్పడతాయి. ఇది ఈ యొక్క 4 దశలకు సంబంధించినటువంటి సమవిభజనకు దశినటువంటి వివరాలు. ఇక 71వ ప్రశ్న గమనిస్తున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు జరిగేటువంటి విభజన, సమవిభజన, క్షయకర విభజన,
విభజన ఏది కాదు. ఆప్షన్ బి క్షయకరణ విభజన గుర్తుపెట్టుకోవాలి. ఇక 72వ ప్రశ్న గమనిస్తున్నాం. క్షయకరణ విభజన ఎన్ని దశలలో ఉంటుంది? ఆప్షన్ బి 2 దశలలో జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 73వ ప్రశ్న గమనిస్తే లైంగిక వ్యాధులలో బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించేవి గనేరియా, సిఫిలిస్, బి ఏది కాదు. గనేరియా మరియు సిఫిలిస్ అనేటువంటివి లైంగిక వ్యాధిలో బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించేవి. ఇక వైరస్లకు సంబంధించి ఎయిడ్స్ను విస్తరించగా గమనిస్తే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ను ఎయిడ్స్ అంటారు. ఇది వైరస్ వ్యాధి, దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అండి. ఇక 75వ ప్రశ్న గమనిస్తే ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 1, డిసెంబర్ 1, జనవరి 1, ఫిబ్రవరి 1. ఆప్షన్ బి డిసెంబర్ 1 రెడ్ రిబ్బన్ డే అని కూడా పిలుస్తారు. ఇక 76వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. స్త్రీ గర్భం ధరించకుండా ముందు జాగ్రత్త తీసుకోవడాన్ని ఏమంటారంటే గర్భ నిరోధం అంటారు. గర్భ నిరోధక సాధనాలు కూడా చాలా ఉన్నాయి. ఇక 77వ ప్రశ్న గమనిస్తే శుక్రకణాలను చంపివేసి నాశనం చేసే వాటిని ఏమంటారు? శుక్రకణ నాశనిలు లేదా స్పెర్మిసైడ్స్ అనేటువంటి మందులు బిళ్ళలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇవి శుక్రకణాలను చంపివేసి ఈ యొక్క కణ నాశనలుగా ఉపయోగపడతాయి. వీటిని స్పెర్మిసైడ్స్ అంటారు గుర్తుపెట్టుకోవాలి. 78వ ప్రశ్న గమనిస్తే పురుషులలో శుక్రకణాలు విడుదల కాకుండా అడ్డగించేటువంటి పద్ధతిని వేసక్టమీ అంటారు. వేసక్టమీ ఆపరేషన్ అంటారు. ఇక్కడ 79వ ప్రశ్న గమనిస్తే స్త్రీలలో అండం వచ్చే దారిని మూసివేసే పద్ధతిని అడ్డగించే పద్ధతిని ట్యూబెక్టమీ అంటారు గుర్తుపెట్టుకోవాలి. ఇక 80వ ప్రశ్న గమనిస్తే గర్భంలోని శిశువులను చంపడాన్ని ఇలా అంటారు, భ్రూణ హత్య అంటారు గుర్తుపెట్టుకోవాలి. ఇక 81వ ప్రశ్న గమనిస్తే డాక్టర్ పోటు నరసింహారావు ప్రముఖ కణ శాస్త్రవేత్త. ఈయన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినవారు? గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందినటువంటి వారు డాక్టర్ పోటు నరసింహారావు గారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రయత్నిస్తే ఎవరైనా ఈ యొక్క ఏదైనా సాధించేదానికి అవకాశం అయితే ఉంటుంది. 82వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. 1952వ సంవత్సరంలో మానవ శరీరంలో ఏర్పడినటువంటి కణితి నుండి దీన్ని వేరు చేశాడు. హీలా కణాల శ్రేణిని వేరు చేశాడు. సమవిభజనకు కారణమయ్యేటువంటి కారకాన్ని గుర్తించడంలో కృషి చేశాడు డాక్టర్ పోటు నరసింహారావు గారు. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ వీడియోలని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. 3వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఉన్నటువంటి కంప్లీట్ సైన్స్ బిట్ బ్యాంక్ వీడియోలు అయితే మీరు కంప్లీట్గా చూడగలుగుతారు. అలాగే సాంఘిక శాస్త్రానికి కావచ్చు, అలాగే మెథడాలజీ సంబంధించినటువంటి వీడియోలు, ఇంకా కంటెంట్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు చూడగలుగుతారు. ఓకే, 7వ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం. జీవక్రియలలో సమన్వయం. పాఠం పేరు వచ్చేసి జీవక్రియలలో సమన్వయంలో మొదటి ప్రశ్న, మనకు ఆకలి వేస్తుంది అని అనిపించడానికి గల ప్రధాన కారణం? కింది ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఆహారం, జీర్ణాశయం, రక్తంలోని గ్లూకోజ్ యొక్క స్థాయి తగ్గడం, రక్తంలోని గ్లూకోజ్ యొక్క స్థాయి పెరగడం. ఆప్షన్ సి, రక్తంలోని గ్లూకోజ్ యొక్క స్థాయి తగ్గడం వలన మనకు ఆకలి వేస్తుంది అని అనిపిస్తుందండి. ఇక 2వ ప్రశ్న గమనిస్తే జీర్ణకోశంలో ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవడానికి గల హార్మోన్లు ఉంటేనే ఇది జరుగుతుంది. జీర్ణకోశంలో ఆకలి సంకేతాలు ఉత్పత్తి చేయడానికి గల హార్మోన్ పేరు వచ్చేసి సేఫలానా, లెప్టినా, గ్రీలినా ఏది కాదు. ఆప్షన్ సి గ్రీలిన్ అంటారు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 3వ ప్రశ్నను గమనిస్తున్నాం. జీర్ణాశయంలో మొదలైనటువంటి ఆకలి కోరికలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించేవి డయాన్సెఫలాన్, వేగస్ నాడి, బి ఏది కాదు. ఆప్షన్ సి బి డయాన్సెఫలాన్ అలాగే వేగస్ నాడి ఈ రెండూ కూడా ఈ యొక్క జీర్ణాశయంలో మొదలైనటువంటి ఆకలి కోరికలను మెదడుకు చేరవేస్తాయి. ఇక 4వ ప్రశ్న గమనిస్తే ఆకలి కోరికలు దాదాపుగా ఎన్ని నిమిషాల వరకు కొనసాగుతాయి? 30 నుంచి 45 నిమిషాల దాకా ఆకలి కోరికలు అయితే కొనసాగుతాయి. ఆ తర్వాత అవి కాస్త నెమ్మదిస్తాయి.
ఇక ఐదవ ప్రశ్న గమనిస్తే మనకు కడుపు నిండుగా ఉంది, ఎలాంటి ఆహారం అవసరం లేదు, ఇక చాలు అనిపించేయడానికి విడుదలయ్యేటువంటి హార్మోన్. దీనికి కూడా ఒక హార్మోన్ అయితే విడుదలవుతుంది. హార్మోన్ పేరేమిటి? గ్రీలిన్, సెఫలాన్, లెప్టిన్ ఏది కాదు? ఆప్షన్ సి లెప్టిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవ్వడం వలన కడుపు నిండిపోయింది, ఇంకా చాలు, మనము తినాల్సింది చాలు అనిపిస్తుంది ఈ యొక్క హార్మోన్ వలన. ఆరవ ప్రశ్న గమనిస్తే వివిధ ఆహార పదార్థాల రుచులు ఎలా ఉంటాయో వీటి ద్వారా పసిగట్టగలుగుతాం. నాలుక ద్వారా, చర్మం ద్వారా, వాసన ద్వారా, పైవన్నీ. ఆప్షన్ సి వాసనల ద్వారా ఆహార పదార్థాల యొక్క రుచులను మనం పసిగట్టగలుగుతాం. ఇక ఏడవ ప్రశ్న గమనిస్తే ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు వాటి సంకేతాలను ఈ రూపంలో మెదడుకు పంపుతాయి. నాడీ ప్రచోదనాల రూపమా, వెన్నునాడుల, జీర్ణాశయ గోడల ఏది కాదు? ఆప్షన్ ఏ నాడీ ప్రచోదాల రూపం. ముక్కు నాలుకపై రసాయన గ్రాహకాలు వాటి సంకేతాలను ఈ రూపంలో మెదడుకు పంపుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క లాలాజలం ద్వారా, అలాగే ముక్కులో ఉన్నటువంటి శ్లేష్మ స్తరము ద్వారా. ఇక ఎనిమిదవది దంతాలు ఆహారాన్ని విసిరి, నమిలి చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని ఏమంటారు? నమలడం, తినడం అంటారా? మెత్తగా చేయడం అంటారా? చూర్ణం చేయడం అంటారా? ఏది కాదు? ఆప్షన్ సి చూర్ణం చేయడం అంటారు. ఇక తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే దవడలోని కండరాల కదలికలను నియంత్రించేటువంటి నాడి. దవడలోని కండరాల కదలికలను నియంత్రించేటువంటి నాడి. 4వ కపాలనాడి, 5వ కపాలనాడి, 6వ కపాలనాడి, 10వ కపాలనాడి. ఆప్షన్ బి 5వ కపాలనాడి ఈ యొక్క దవడలోని కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఇక 10వ ప్రశ్న గమనిస్తే పిండి పదార్థాలు పరీక్ష చేయడానికి వాడేటువంటి రసాయనం. కాల్షియం, మెగ్నీషియం, టింక్చర్ అయోడిన్ ఏది కాదు? ఆప్షన్ సి టింక్చర్ అయోడిన్. ఇక 11వ ప్రశ్న గమనిస్తున్నాం. అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు దీన్ని స్రవిస్తాయి. అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు దీన్ని స్రవిస్తాయి. హార్మోన్లను, ప్రోటీన్లను, లాలాజలాన్ని, లాలాజల గ్రంథులను. ఆప్షన్ సి లాలాజలాన్ని. 12వ ప్రశ్న గమనిస్తున్నాం. లాలాజలం వలన ఆహారం తేమగా అయి మింగడానికి అనుకూలంగా అవుతుంది. దీన్ని ఇలా అంటారు. ఖైమ్, బోలస్, జిగురు ముద్ద, పైవన్నీ. ఆప్షన్ బి బోలస్ అంటారు. బోలస్ అంటే లాలాజలం వలన ఆహారం తేమగా అయి మింగడానికి అనుకూలంగా అవుతుంది. ఇక 13వ ప్రశ్న గమనిస్తే పెద్ద పెద్ద పిండి పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మార్చేటువంటి ఎంజైమ్. గ్రీలిన్, పెప్టిన్, లాలాజల ఎమైలేజ్, పైవన్నీ. ఆప్షన్ సి లాలాజల ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ పెద్ద పెద్ద పిండి పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మార్చేటువంటి ఎంజైమ్. ఇక 14వ ప్రశ్నను గమనిస్తే ఆహారం మింగే క్రియా యంత్రాంగం నాడీ వ్యవస్థ నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. ఈ నియంత్రణ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఆహారం మింగే ప్రక్రియ మొత్తం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. ఈ నియంత్రణ కేంద్రం ఎక్కడ ఉంటుంది? మెదడు కాండం దగ్గరలోని మజ్జాముఖంలో. మెదడు యొక్క కాండం దగ్గరలో ఉన్నటువంటి మజ్జాముఖంలో ఈ నియంత్రణ వ్యవస్థ అయితే ఉంటుంది. ఇక్కడ బాగా పనిచేస్తేనే ఆటోమేటిక్గా మనము ఆ యొక్క ఆహారాన్ని మింగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక 15వ ప్రశ్న గమనిస్తే pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఈ యొక్క స్థాయిలను తెలపండి. pH విలువ 7 కన్నా ఎక్కువైతే క్షారము అంటారు. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆమ్లం అంటారు. pH విలువ 7 అదే బేస్లోని 7 మాత్రమే ఉంటే తటస్థము అని గుర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 16వ ప్రశ్న గమనిస్తే స్రవించబడినటువంటి లాలాజలం ఆహారాన్ని ఈ మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది. స్రవించబడినటువంటి లాలాజలం ఆహారాన్ని ఈ మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది. క్షార మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది లాలాజలం. ఇక 17వ ప్రశ్న గమనిస్తే పగటి వేళలో నిద్రిస్తే నోటి ద్వారా చాలామందికి లాలాజలం అయితే స్రవించబడుతుంది తెలియకుండానే. కాబట్టి దీన్ని ఏమంటారు? ఎందుకు అంటే ఇలా జరుగుతుంది అంటే పగటి వేళ జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, లాలాజలం ఎక్కువగా స్రవించబడుతుంది. రాత్రిపూట చాలా తక్కువగా స్రవించబడుతుంది. ఇక 18వ ప్రశ్న గమనిస్తే సాధారణంగా ఒక రోజులో మానవుడు ఎన్ని లీటర్ల లాలాజలం ఉత్పత్తి చేస్తారు? సాధారణంగా ఒక రోజులో మానవుడు ఎన్ని లీటర్ల
లాలాజలం ఉత్పత్తి చేస్తాడంటే 1 నుంచి 1.5 లీటర్ల 1.5 లీటర్ల లాలాజలాన్ని అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక 19వ ప్రశ్నను గమనిస్తే ముద్దగా నమిలి మింగినటువంటి ఆహారం ఈ కదలికల ద్వారా జీర్ణాశయంలోకి చేరుస్తుంది. ముద్దగా నమిలి మింగినటువంటి ఆహారం ఈ కదలికల ద్వారా జీర్ణాశయంలోకి చేరుస్తుంది. పేగు కదలికల, పెరిస్టాల్టిక్ కదలికల, పేగు గోడల కదలికల, జీర్ణాశయ కండరాలు. ఆప్షన్ బి పెరిస్టాల్టిక్ కదలికల ద్వారా ఈ యొక్క మనం తిన్నటువంటి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఇక 20వ ప్రశ్న గమనిస్తే ఆహారనాళం గోడలు జారుడు గుణం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీన్ని ఏమంటారు? ఖైమ్, శ్లేష్మం, బోలస్, పైవన్నీ. ఆప్షన్ బి శ్లేష్మం అంటారు. ఇక 21వ ప్రశ్న గమనిస్తే కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలస్ను జీర్ణాశయంలోకి నెడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? పెరిస్టాల్సిస్ అంటారు. అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇది నియంత్రించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 22వ ప్రశ్న గమనిస్తే జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తని జావా లాంటి ద్రవంలా మారుస్తాయి. దీన్ని ఏమంటారు? గ్రీలిన్, పెప్టిన్, ఖైమ్, అమైలేజ్. ఆప్షన్ సి ఖైమ్ అంటారు. జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తని జావా లాంటి ద్రవంలా మారుస్తే దాన్ని ఖైమ్ అంటారు. 23వ ప్రశ్న గమనిస్తే జీర్ణాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగంలో గల ఈ కండరం సంకోచం చెందిస్తుంది. సంవరణీ కండరం. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంవరణీ కండరం లేకుంటే ఈ యొక్క చిన్న ప్రేగులోకి మనం తిన్నటువంటి ఆహారం అయితే తెరుచుకోదు. కాబట్టి సంవరణీ కండరం ఇక్కడ ఉంటుంది. 24వ ప్రశ్న గమనిస్తే ఆవు, గేదె వంటి నెమరు వేసే జంతువుల్లో ఆహారం నిల్వ చేసుకోవడానికి ఉండేటువంటి నిర్మాణం, వీటి జీర్ణాశయంలో అదనపు తిత్తి వంటి నిర్మాణం ఉంటుంది. అందువలన గబగబా ఆహారాన్ని తిని మళ్ళీ నిదానంగా ఆ తిత్తిలో ఉన్నటువంటి ఆ పదార్థాలను తిరిగి నోటిలోకి తెచ్చుకొని నములుతూ ఉంటాయి. ఇక 25వ ప్రశ్న గమనిస్తే జీర్ణాశయపు గోడల నుంచి స్రవించబడేటువంటి ఈ ఆమ్లం ఎముకలను సైతం కరిగించేంత బలంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసిటిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, న్యూక్లిక్ ఆమ్లం ఏది కాదు? ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో అంత పవర్ అయితే ఉంటుంది. ఇక 26వ ప్రశ్న గమనిస్తే జీర్ణాశయం స్వంత ఆమ్లాల స్రావాల వలన ఎలాంటి హాని జరగకుండా రక్షణ పొందడానికి కలిగినటువంటి ఏర్పాటు. అంతే కదండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎముకలను సైతం కరిగిస్తుందని చెప్తుమి. మరి ఇప్పుడు ఈ జీర్ణాశయం లోపల ఉన్నటువంటి ఇవన్నీ విడుదలైతే అది దెబ్బతినకుండా ఉండడానికి శ్లేష్మస్తరం అనేటువంటి ఒక రక్షణ పొరను ఏర్పాటు చేసుకుంటుంది. ఇక 27వ ప్రశ్న గమనిస్తే ఆహారం చిన్న ప్రేవుల్లోకి ప్రవేశించినప్పుడు ఆమ్ల స్వభావం గల ఈ హార్మోన్లను స్రవింపజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహారము చిన్న ప్రేవుల్లోకి ప్రవేశించినప్పుడు ఆమ్ల స్వభావం గల ఈ హార్మోన్లను స్రవిస్తుంది. సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్, A, B ఏది కాదు? ఆప్షన్ సి A, B. సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ అనేటువంటి ఈ యొక్క హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇక 28వ ప్రశ్న గమనిస్తే సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ ఈ హార్మోన్లను వీటిలోని జీర్ణరసాలను ఉత్తేజపరచి క్లోమరసం, పైత్యరసం, ఆంత్రరసాలను స్రవింపజేస్తాయి. కాలేయము, కులోమము, చిన్న ప్రేగు గోడలు, పైవన్నిటిలో ఈ యొక్క సెక్రిటిన్, కోలిసిస్టోకైనిన్లు హార్మోన్లను విడుదల చేసి క్లోమరసం, పైత్యరసం, ఆంత్రరసాలను స్రవింపజేసేలా చేస్తాయి. ఇక 29వ ప్రశ్న గమనిస్తే చిన్న ప్రేగుల గోడలు ఎల్లప్పుడూ ఇలా ఉండే అణువులనే గ్రహిస్తాయి. చిన్న ప్రేగుల గోడలు ఎప్పుడు ఇలా ఉండే అణువులనే గ్రహిస్తాయి. పెద్ద అణువుల, చిన్న అణువుల, పదార్థాల ఏది కాదు? ఆప్షన్ బి చిన్నగా ఉన్నటువంటి అణువులను మాత్రమే గ్రహిస్తాయి. ఇక 30వ ప్రశ్న గమనిస్తే చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేళ్ల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆంత్రచూషకాలు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో ఉండేటువంటి వేళ్ల వంటి నిర్మాణాలను ఆంత్రచూషకాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 31వ ప్రశ్న గమనిస్తే జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ నాడీ కణాలతో కూడినటువంటి ఎంతో సంక్లిష్టమైనటువంటి నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఇలా పిలుస్తారు, రెండవ మెదడు అని పిలుస్తారు శాస్త్రవేత్తలు.
జీర్ణనాళంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ నాడీ కణాలతో కూడినటువంటి నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. ఇది రెండవ మెదడుగా పిలవడం జరుగుతుంది. ఇక ఆహార వాహిక నుండి పాయువు దాకా దాదాపు ఎన్ని మీటర్లు కలిగినటువంటి జీర్ణనాడీ వ్యవస్థ ఉంటుంది? 32వ ప్రశ్న. ఆహార వాహిక నుండి పాయువు వరకు దాదాపు ఎన్ని మీటర్లు కలిగినటువంటి జీర్ణనాడీ వ్యవస్థ ఉంటుంది? దాదాపుగా 9 మీటర్లు కలిగినటువంటి జీర్ణనాడీ వ్యవస్థ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. 33వ ప్రశ్న గమనిస్తున్నాం. ఎన్ని మిలియన్ల నాడీ కణాలు రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి? ఎన్ని మిలియన్ల నాడీ కణాలు రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి? 100 మిలియన్లు. గుర్తుపెట్టుకోవాలి. 34వ ప్రశ్న గమనిస్తున్నాం. మోతాదుకు మించి ఉన్న నీరు, లవణాలు మరియు యూరియా వంటి వ్యర్థాలు రక్తం ద్వారా ఈ విసర్జక అవయవాలకు చేరి విసర్జించబడతాయి. మూత్రపిండాలు, చర్మం, A, B ఏది కాదు. ఆప్షన్ సి A, B. మూత్రపిండాలకు చర్మానికి చేరవేసి విసర్జించేలా చేస్తాయి ఎక్స్ట్రాగా వచ్చినటువంటి నీరు, లవణాలు, యూరియా వంటి పదార్థాలు. ఇక జీర్ణం కానటువంటివి మిగిలిపోయి ఉన్నటువంటి ఆహార పదార్థం ఈ రూపంలో విసర్జించబడుతుంది. ఖైమ్, బోలస్, మలం, చెమట. ఆప్షన్ సి మల రూపంలో బయటకు విసర్జించబడుతుంది. ఇక 36వ ప్రశ్న గమనిస్తే పెద్ద ప్రేగులోని ఈ భాగం మలాన్ని నిలువ చేసి ట్యాంకులా పనిచేస్తుంది. కోలాన్ ఎడమ భాగం. గుర్తుపెట్టుకోవాలి. కోలాన్ ఎడమ భాగం అనేటువంటిది ఈ యొక్క పెద్ద పేగులో ఉంటుంది. ఇది ఈ యొక్క మలాన్ని వ్యర్థ పదార్థాలను నిలువ చేసేటువంటి ట్యాంకులాగా పనిచేస్తుంది. ఇక 37వ ప్రశ్న గమనిస్తే పెద్ద పేగు చివరి భాగంలో ఉండే 2 కండర పొరలు పాయువు యొక్క ఈ కండరాలుగా ఏర్పడతాయి. సంవరణీ కండరాలుగా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక 38వ ప్రశ్న గమనిస్తే ఆహారం నుండి శక్తిని పొందాలంటే అది ఈ ప్రక్రియ చెందాలి. ఆక్సీకరణం చెందాలి. ఆక్సీకరణం చెందితేనే మనం తిన్నటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి శక్తి రక్తంలోకి చేరి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆక్సీకరణం. 39వ ప్రశ్న గమనిస్తున్నాం. జీర్ణక్రియ నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆహార నాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ ఈ వ్యవస్థల సమన్వయం ఎంతో అవసరం. కేవలం జీర్ణాశయం ఉంది, జీర్ణక్రియ జరుగుతుంది, ఇంకా శక్తి వచ్చేస్తుంది కాదండి. శ్వాస వ్యవస్థ ఉండాలి, రక్త ప్రసరణ వ్యవస్థ ఉండాలి, నాడీ వ్యవస్థ కూడా ఉండాలి. ఈ 3 వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే జీర్ణక్రియ అనేది జరిగి శక్తి అనేది మనిషికి రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 40వ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ బీమాంట్ ఏ సంవత్సరంలో జీర్ణాశయం గురించినటువంటి పరిశోధనల సారాంశాన్ని ప్రకటించాడు? 1882వ సంవత్సరం జూన్ 16వ తేదీ. వెరీ 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 ఇంపార్టెంట్. డాక్టర్ బీమాంట్ చేసినటువంటి ఈ ప్రయోగాలతోనే జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు బయటికి రావడం అనేది జరిగింది. ఇక డాక్టర్ బీమాంట్ పరిశోధన సారాంశం గురించి వివరాలు చూస్తే 41వ ప్రశ్న గమనిస్తున్నాం. డాక్టర్ బీమాంట్ పరిశోధన సారాంశాన్ని గమనిస్తే ఆహారం జీర్ణమవుతున్న సమయంలో జీర్ణాశయంలోని ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. 100 డిగ్రీల ఫారెన్హీట్ 38 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఆ యొక్క జీర్ణాశయం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జఠర రసంలో నీరు కాకుండా అధిక పరిమాణంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అయితే ఉంటుంది అని గమనించడం జరిగింది. ఇక జఠర రసం జీర్ణాశయంలో నిల్వ చేయబడదు. ఆహారం జీర్ణాశయంలోకి చేరినప్పుడు మాత్రమే స్రవిస్తుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆహారము జీర్ణాశయం చేరగానే జీర్ణక్రియ అనేటువంటిది మొదలవుతుంది. ఇక ఆహారం నోటి ద్వారా తీసుకోకపోయినా కూడా జీర్ణాశయంలోకి ఆహారం అనేటువంటిది చేరితే ఆకలి తీరుతుంది. ఇక ఈ విషయాలన్నీ కూడా వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకైతే నాంది పలికాయి డాక్టర్ బీమాంట్ యొక్క పరిశోధనలు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. మరి లైక్ చేయడం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మీ యొక్క రాబోయేటువంటి లేదా వచ్చేటువంటి ఆల్రెడీ రాస్తున్నటువంటి ఈ యొక్క పోటీ పరీక్షల్లో మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, 8వ పాఠ్యాంశాన్ని గమనిస్తున్నాం. అనువంశికత. అనువంశికత అనేటువంటి పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న, దగ్గర సంబంధం గల సమూహాలకు చెందినటువంటి జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను ఏమంటారు? వైవిధ్యాలు, లక్షణాలు, ఆకారాలు, ఏది కాదు.
ఆప్షన్ ఏ వైవిధ్యాలు అంటారు. దగ్గర సంబంధం గల సమూహాలకు చెందినటువంటి జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను వైవిధ్యాలు అంటారు. ఇక రెండవ ప్రశ్న గమనిస్తే వైవిధ్యాలు తర్వాతి తరాలకు ఎలా అందించబడతాయి తెలుసుకోవడం కోసం ఏ సంవత్సరంలో గ్రెగర్ జోహన్ మెండల్ పరిశోధనలు ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ ఏ 1857వ సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైవిధ్యాలు తర్వాతి తరాలకు ఎలా అందించబడతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం 1857వ సంవత్సరంలో గ్రెగర్ జోహన్ మెండల్ తన పరిశోధనలను అయితే ప్రారంభించాడు. ఇక మూడవ ప్రశ్న గమనిస్తే గ్రెగర్ జోహన్ మెండల్ ఎన్ని రకాలకు చెందినటువంటి బఠానీ మొక్కలపై అధ్యయనం చేశాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 34 రకాలు 10,000 34 రకాల బఠానీ మొక్కలు 10,000 మొక్కలపై ఈ యొక్క పరిశోధనలు అయితే చేయడం జరిగింది. ఇక మెండల్ ఈ లక్షణాలు కలిగినటువంటి బఠానీ మొక్కలను తన అధ్యయనం కోసం ఎంచుకున్నాడు. ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి బఠానీ మొక్కలను మెండల్ తన ప్రయోగాలకు ఎంచుకున్నాడు? పుష్పము రంగు ఉండేటువంటి స్థానము, అలాగే విత్తనము రంగు ఆకారము, అలాగే కాయ ఆకారము రంగు, కాండం పొడవు, వీటన్నిటిని పరిశీలించి ఆయన సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది పైవన్నీ కూడా. ఇక మెండల్ బఠానీ మొక్కల F1 తరం సంకరీకరణ ఎంపిక చేసుకున్నటువంటి ప్రధాన లక్షణాల యొక్క పట్టికనైతే మనం గమనిస్తూ ఉన్నాం. పట్టికలో ఉన్నటువంటి విషయాలు గమనిస్తే లక్షణము, బహిర్గత లక్షణం, అంతర్గత లక్షణం, F2 తరం, శాతం అయితే ఉంది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గమనిస్తే పుష్పం యొక్క రంగు లేత నీలం రంగు, అంతర్గత లక్షణం వచ్చేసి తెలుపు రంగు. ఇక F2 తరంలో 705:224 శాతం వచ్చేసి 3.15:1. అదేవిధంగా పుష్పం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి గ్రీవస్థం, శిఖరస్థం. గ్రీవస్థం అంటే కింద సైడ్కు, శిఖరస్థం అంటే టాప్లో ఉన్నటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకున్నాడు. 651:207 3.14:1గా రావడం జరిగింది శాతం. ఇక విత్తనం రంగు గమనిస్తే పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. 6022:2001 3.01:1గా రావడం జరిగింది. ఇక విత్తన ఆకారాన్ని గమనిస్తే గుండ్రని ముడతలు కలిగినటువంటి విత్తనం. 5474:1850 2.96:1గా రావడం జరిగింది. ఇక కాయ ఆకారాన్ని గమనిస్తే చదునుగా ఉన్నటువంటి కాయ, ముడతలు పడినటువంటి కాయ. 882:299 2.95:1గా శాతం అయితే రావడం జరిగింది. ఇక కాయ రంగు గమనిస్తే ఆకుపచ్చ, పసుపు. 428:152 2.81:1గా రావడం జరిగింది శాతం. ఇక కాండం పొడవు వచ్చేసి పొడవుగా ఉన్నటువంటివి, పొట్టిగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. 787:277గా వచ్చింది. 2.84:1గా ఈ యొక్క F1 తరానికి సంబంధించినటువంటి ప్రయోగాలు గ్రెగర్ జోహన్ మెండల్ చేసినటువంటి వివరాలు అయితే మనం గమనించాం. ఇక నెక్స్ట్ మనం గమనిస్తే మెండల్ చేసినటువంటి ప్రయోగాలు 7 ప్రయోగాలు ప్రధానమైనవిగా తెలపడం జరిగింది. గ్రెగర్ జోహన్ మెండల్ ప్రధానంగా ఆయన చేసినటువంటి పరిశోధనలను ఒక పుస్తకంలో రాయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు గమనిస్తే ప్రయోగం 1లో 15 మొక్కలు 60 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 2లో 10 మొక్కలు 58 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 3లో 10 మొక్కలు 35 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 4లో 10 మొక్కలు 40 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 5లో 5 మొక్కలు 23 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 6లో 10 మొక్కలు 34 ఫలదీకరణలు జరిగాయి. ప్రయోగం 7లో 10 మొక్కలు 37 ఫలదీకరణలు జరిగాయి. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క ప్రశ్నలు ఎప్పుడు ఎలా ఇస్తారో ఎవరికి తెలియదు కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఉంది ఈ విషయాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇక 7వ ప్రశ్నను గమనిస్తున్నాం. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు. ఎందుకు బఠానీ మొక్కనే ఎంపిక చేసుకున్నాడు గ్రెగర్ జోహన్ మెండల్? ఎందుకు అంటే స్పష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ద్విలింగ పుష్పాలు కలిగి ఉన్నాయి, ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది, సంకరీకరణానికి అనువుగా ఉంటుంది. ఆయన చేసే ప్రయోగాలకు అన్నిటికీ అనువుగా ఉండేటువంటిది కాబట్టి బఠానీ మొక్కను ఎంచుకోవడం జరిగింది. ఇక బఠానీ మొక్క ఏకవార్షిక మొక్క, సంవత్సర కాలంలోనే మొత్తం దానికి కంప్లీట్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది కాబట్టి ఆయన ఈ యొక్క మెండల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక 9వ ప్రశ్న గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ మొక్క ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి సంవత్సరం మొట్టమొదటగా
గమనిస్తే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లోనే ఆఫ్ఘనిస్తాన్‌లో బఠానీ మొక్క పెరిగినట్లుగా ఆధారాలున్నాయి. ఇక 10వ ప్రశ్న గమనిస్తే క్రీస్తు పూర్వం 2250 నుంచి 1750 కాలంలో ఈ నాగరికతలో బఠానీ పండించినట్లుగా రుజువులు ఉన్నాయి. హరప్పా నాగరికతలో బఠానీ పండించినట్లుగా రుజువులైతే ఉన్నాయి. ఇక 11వ ప్రశ్న గమనిస్తున్నాం. బఠానీ మొక్కలోని విటమిన్లు, బఠానీ మొక్కలో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్‌తో పాటు బి కాంప్లెక్స్‌లు కూడా ఉంటాయి. ఇక బఠానీ మొక్కలో ఉన్నటువంటి లవణాలను గమనిస్తే సిఏ, ఎఫ్ఈ, ఎంజీ, ఎంఎన్, పిఎస్జెడ్ఎన్ అనేటువంటి ఇవన్నీ కూడా, ఈ లవణాలన్నీ కూడా మెగ్నీషియం. ఇలా అన్ని రకాలైనటువంటి లవణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఈ మొక్కనైతే మెండల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక 13వ ప్రశ్నను గమనిస్తే మొదటి తరం లేదా సంతతికి చెందినటువంటి మెండల్ ఈ పేరు పెట్టడం జరిగింది. మొదటి తరానికి ఈ పేరు పెట్టాడండి. F1 తరం అని పేరు పెట్టాడు. ఇక F1 తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడే వాటిని F2 తరం అని పిలవడం జరిగింది. ఇక F2 తరం మొక్కలను మెండల్ స్వపరాగ సంపర్కానికి గురిచేసి ఏమి కనుక్కున్నాడు? 25% మొక్కలు పూర్తిగా పసుపు విత్తనాలను మాత్రమే ఉత్పత్తి చేయగలిగాయి. 50% పసుపు రంగు విత్తనాలను, 25% ఆకుపచ్చ విత్తనాలను ఉత్పత్తి చేయదు. 25% మాత్రమే కేవలం ఆకుపచ్చ విత్తనాలు ఉత్పత్తి చేశాయని చెప్పి ఈ యొక్క F2 తరం మొక్కలను సంపర్కానికి గురి చేసినటువంటి విషయాలు కనుక్కున్నాడు. ఇక 16వ ప్రశ్న గమనిస్తే F1 తరంలో బయటికి వ్యక్తమయ్యేటువంటి లక్షణాన్ని ఏమని పిలుస్తారు? బయటికి కనిపించని లక్షణాన్ని ఏమంటారు? బయటికి కనిపించే లక్షణాన్ని బహిర్గత లక్షణమని, కనిపించని లక్షణాన్ని అంతర్గత లక్షణమని అంటారు. 17వ ప్రశ్న గమనిస్తే బయటకు కనిపించే లక్షణాలన్నీ దృశ్య రూపంగాను, ఆ నిష్పత్తిని దృశ్యరూప నిష్పత్తి అని పిలుస్తారు. అయితే దృశ్యరూప నిష్పత్తి ఎంత? ఆప్షన్ బి 3:1 గుర్తుపెట్టుకోవాలి. దృశ్యరూప నిష్పత్తి 3:1. 18వ ప్రశ్న గమనిస్తే బఠానీ మొక్కలు ప్రదర్శించేటువంటి స్వభావాల సంభావ్యత క్రమాన్ని y అక్షరాలతో సూచిస్తున్నాం. దీనిని జన్యురూపం అంటారు. జన్యురూపం యొక్క నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:2:1, 25:50:25గా నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బహిర్గతత్వ సూత్రం, లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏమిటి? బహిర్గత సూత్రం అంటే ఒక లక్షణానికి కారణమైనటువంటి 2 కారకాలు ఉన్న వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతం అవుతుంది, మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది. దీనినే బహిర్గతత్వ సూత్రం, లా ఆఫ్ డామినెన్స్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. 20వ ప్రశ్న గమనిస్తే జనకుల యుగ్మ వికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్ఛగా సంతతి అందించడాన్ని ఇలా అంటారు. పృథఃకరణ సూత్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాడు. పృథఃకరణ సూత్రం అంటే జనకుల యుగ్మ వికల్పాలలో ఏదో ఒక కారకం యథేచ్ఛగా సంతతి అందించడానికి కారణమవుతుంది. ఇక 21వ ప్రశ్న గమనిస్తే తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించేటువంటి లక్షణాలను ఇలా అంటారు. అనువంశిక లక్షణాలు లేదా అనువంశిక గుణాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 22వ ప్రశ్న గమనిస్తే అనువంశికత వలన ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలను అందించడాన్ని ఇలా అంటారు. వంశపారపర్యం అంటారు. ఇన్హెరిటెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అనువంశికత వలన ఒక తరం నుండి మరో తరానికి లక్షణాలను అందించడాన్ని వంశపారపర్యత అంటారు. 23వ ప్రశ్న గమనిస్తే జన్యు అనేది ప్రతి కణ కేంద్రకంలో ఉండేటువంటి ఒక డాష్. కేంద్రకామ్లం అంటే డిఎన్ఏ యొక్క భాగం. డిఎన్ఏ యొక్క కేంద్రకామ్లంలో ఉండేటువంటి భాగం జన్యు అనేది ప్రతి కణ కేంద్రకంలో ఉండేటువంటిది. ఇక వైరస్లలో లక్షణాలను ఇది నియంత్రిస్తుంది. ఆర్ఎన్ఏ అనేటువంటిది రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అనేది వైరస్ల యొక్క లక్షణాలను నియంత్రిస్తుంది. ఇక 25వ ప్రశ్న గమనిస్తే డిఎన్ఏ యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నవారు. డిఎన్ఏ యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నవారు జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్లు కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 26వ ప్రశ్న గమనిస్తే డిఎన్ఏ అణువు సర్పిలంగా ఉంటే మెట్ల నిర్మాణం అని గుర్తించడం జరిగింది. ఈ ఆకారాన్ని ఇలా పిలుస్తారు. ద్వికుండలి నిర్మాణం, డబుల్ హెలిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 27వ ప్రశ్న గమనిస్తే డిఎన్ఏ అణువు దేనితో నిర్మితమై ఉంటుంది? డిఎన్ఏ అణువు దేనితో నిర్మితమై ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకాంతంగా అమర్చబడినటువంటి చక్కెరలు మరియు ఫాస్ఫేట్లతో నిర్మితమై ఉంటుంది డిఎన్ఏ అణువు. ఇక 28వ ప్రశ్న గమనిస్తే డిఎన్ఏలో మెట్ల వలె ఉండే వాటిలో ఉన్నవి. మెట్ల వలె డబుల్ హెలిక్స్ అంటున్నాం కదా, దాంట్లో ఏమేమి ఉంటాయి? అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అనేటువంటివన్నీ కూడా ఈ యొక్క నిర్మాణంలో ఉంటాయి.
29వ ప్రశ్న గమనిస్తే వాట్సన్, క్రిక్‌లతో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు ఈ డీఎన్ఏను కనుక్కోవడానికి. ఫ్రాంక్లిన్, మౌరిస్ విల్కిన్స్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా కలిసి పనిచేయడం జరిగింది. వీరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాట్సన్, క్రిక్‌లు అనేటువంటివి అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇక ఫ్రాంక్లిన్, మౌరిస్ విల్కిన్స్‌ను గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఇది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. 30వ ప్రశ్న గమనిస్తే ప్రతి మానవ కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? వెరీ 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 ఇంపార్టెంట్. 23 జతల యొక్క 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. మానవ కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? 23 జతలు ఉంటాయి. 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. 22 జతలను శారీరక క్రోమోజోములు అని, ఒక జతను ఇలా అంటారు లైంగిక క్రోమోజోమ్, అల్లోజోమ్స్ అని పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక లైంగిక క్రోమోజోములు ఎన్ని రకాలు? అవి ఏవి? లైంగిక క్రోమోజోములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎక్స్ అని, రెండవది వై అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు కూడా క్రోమోజోముల లింగ నిర్ధారణ చేస్తాయి. ఈ రెండు కూడా క్రోమోజోముల యొక్క లింగ నిర్ధారణ చేస్తాయి. మగవారిలో ఏ క్రోమోజోములు, ఆడవారిలో ఏ క్రోమోజోములు ఉంటాయి? మగవారిలో ఎక్స్, వై అనేటువంటి లింగ నిర్ధారణ చేసేటువంటి యొక్క క్రోమోజోములు మగవారిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆడవారిలో XX క్రోమోజోములు ఉంటాయి. ఇక పురుష సంయోగ బీజాలలో, శుక్రకణాలలో క్రోమోజోములు ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి ఏవి? 2 రకాలుగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ క్రోమోజోమ్ కలిగినటువంటివి కొన్ని, వై క్రోమోజోమ్ కలిగినటువంటివి కొన్ని క్రోమోజోములు శుక్రకణాలలో ఉంటాయి. ఇవి నెక్స్ట్ వన్. 35వ ప్రశ్న గమనిస్తే స్త్రీ సంయోగ బీజం అండంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లింగ నిర్ధారణ చేసేది ఆడపిల్లన మగపిల్లన అని చేసి ఉన్నటువంటిది పురుషుడికి సంబంధించినటువంటి విషయం. ఇది సైన్స్ తెలిసినటువంటి మనం 10 మందికి, పెద్దవారికి అందరికీ తెలియజేసి ఆడపిల్లను భ్రూణ హత్యలు చేస్తున్నటువంటి కాలంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే మన మీద ఉంది. ఇక 36వ ప్రశ్న గమనిస్తే పురుషుడి వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం స్త్రీ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే ఫలదీకరణం జరిగి ఇది ఏర్పడుతుంది. XY క్రోమోజోములతో ఏర్పడినటువంటి శిశువు అబ్బాయి అవుతాడు. ఇక 37వ ప్రశ్న గమనిస్తే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగితే XX అనేటువంటి క్రోమోజోములు ఏర్పడి శిశువు అమ్మాయి అవుతుంది. ఈ విధంగా అయితే విషయాలున్నాయి. ఇక 38వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అనేటువంటి ఒక ఈగ, చిన్న పండ్ల ఈగ, దీని గురించినటువంటి పరిశోధనలు కొలంబియా యూనివర్సిటీలో చేసినటువంటి వారు వాల్టర్ నట్టన్, థామస్ హంట్ మోర్గాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కొలంబియా విశ్వవిద్యాలయంలో డ్రాసోఫిలా మెలనోగాస్టర్ గురించినటువంటి ఈ యొక్క పరిశోధనలు చేశారు. ఎందుకు చేశారు అంటే ఇక 39వ ప్రశ్న గమనిస్తే ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్నటువంటి లక్షణాలు లేదా గుణాలను ఇలా అంటారు ఆర్జిత గుణాలు లేదా ఆర్జిత గుణాల అనువంశికత అంటారు. ఆర్జిత గుణాల గురించి చెప్పినది జీన్ బాప్టిస్ట్ లామార్క్. గుర్తుపెట్టుకోవాలి. జీన్ బాప్టిస్ట్ లామార్క్ చెప్పినటువంటి అంశం ఆర్జిత గుణాలు లేదా ఆర్జిత గుణాల అనువంశికత గురించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇక 40వ ప్రశ్న గమనిస్తే శారీరకమైనటువంటి మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని నిర్ధారించినటువంటి శాస్త్రవేత్త. శారీరక మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని నిర్ధారించినటువంటి శాస్త్రవేత్త ఆగస్ట్ వీస్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 41వ ప్రశ్న గమనిస్తే ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేదా వద్దా అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తుంది అని ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 42వ ప్రశ్న గమనిస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనేటువంటి పుస్తక రచయిత సర్ చార్లెస్ లైల్. 43వ ప్రశ్న యాన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనేటువంటి గ్రంథ రచయిత మాల్థస్ అనేటువంటి శాస్త్రవేత్త. ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవన స్థాయిని డార్విన్తో పాటు తెలిపినటువంటి మరో శాస్త్రవేత్త ఏఆర్ వ్యాలిస్. గుర్తుపెట్టుకోవాలి. 45వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక జనాభాలో మనుగడ కోసం జరిగేటువంటి పోరాటంలో బలమైనదే గెలుస్తుంది అనడాన్ని ఇలా అంటారు మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది జరుగుతుంది.
ఇక 46వ ప్రశ్న గమనిస్తే డార్విన్, ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ ఇద్దరూ కలిసి ప్రకృతి వర్ణనమును గురించినటువంటి వ్యాసాన్ని ప్రచురించినటువంటి పత్రిక పేరు జర్నల్ ఆఫ్ లైనియన్ సొసైటీ అనేటువంటి పత్రిక గుర్తుపెట్టుకోవాలి. 47వ ప్రశ్న గమనిస్తే సమరూప అనురూప అవయవాలు మరియు పిండాభివృద్ధిలోని వీటిని వివరించడానికి తోడ్పడుతుంది. వివిధ దశల పరిణామ సంబంధాలను వివరించడానికి తోడ్పడుతుంది. ఇక 48వ ప్రశ్న ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడినటువంటి నిర్జీవ పదార్థాలను ఇలా అంటారు, శిలాజాలు అంటారు, ఫాజిల్స్ అంటాడు ఇంగ్లీష్లో. శిలాజాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే పురాజీవ శాస్త్రం, పేలియంటాలజీ అని పిలవడం జరుగుతుంది. 50వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఆది మానవుని వలె కనిపించే జీవులు ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ భూమిపై ఉండేవి? 7,50,000 సంవత్సరాలకు పూర్వమే ఆది మానవుని వలె కనిపించే జీవులు ఉన్నాయి అని తెలుస్తూ ఉంది పరిశోధనల ద్వారా. ఇక 51వ ప్రశ్న గమనిస్తే మానవులకు హోమోసెపియన్స్కి చెందినటువంటి అతి పురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికిని ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుపుతూ ఉన్నది. 2,50,000 సంవత్సరాలకు పూర్వమే హోమోసెపియన్స్ మానవులకు చెందినటువంటి పురాతన శిలాజం అయితే కనపడడం జరిగింది. ఇక 52వ ప్రశ్న గమనిస్తే మానవ పరిణామ క్రమాన్ని, హ్యూమన్ ఎవల్యూషన్ను తెలపండి. హోమో హెబిలస్ గుర్తుపెట్టుకోవాలి. హోమో హెబిలస్ వచ్చేసి 1.6 నుంచి 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం. హోమో ఎరెక్టస్ అనేటువంటిది 1 నుంచి 1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం. నెక్స్ట్ వన్ హోమోసెపియన్స్ నియాండర్తన్లెన్సిస్ అనేటువంటిది 1,00,000 సంవత్సరాల నుంచి 40,000 సంవత్సరాల క్రితం వరకు. ఇక హోమోసెపియన్స్ ప్రస్తుత మానవులం, దీనికి సంబంధించి 15,000 నుంచి 10,000 బిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి నివసిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇవి మానవ పరిణామక్రమం, హ్యూమన్ ఎవల్యూషన్ గురించినటువంటి వివరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక నడిచే అవశేష అవయవాల మ్యూజియం అని వీరిని పిలుస్తారు. ప్రతి ఒక్క మానవుడిని పిలుస్తారు, ఎందుకంటే అనేక రకాలైనటువంటి అవశేష అవయవాలు అయితే మానవుడిలో ఉన్నాయి. మానవుడిలోని అవశేష అవయవాలు ఎన్ని? దాదాపుగా 180 అవశేష అవయవాలు అయితే ఉన్నాయట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో కంటెంట్ వీడియోలు అయితే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్ని రకాల వీడియోలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, 9వ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తున్నాం. మన పర్యావరణం మన బాధ్యత. మన పర్యావరణం మన బాధ్యత అనేటువంటి పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న గమనిస్తే జీవజాలం మీద ప్రభావం చూపేటువంటి జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్ని పర్యావరణం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక నిర్జీవ కారకాలు అని వీటిని అంటారు. గాలి, నేల, నీరు, కాంతి, వీటన్నిటినీ నిర్జీవ కారకాలు అని పిలుస్తారు. 3వ ప్రశ్న గమనిస్తే జీవజాతులన్నింటినీ కలిపి ఈ కారకాలు అని పిలుస్తారు. ఆప్షన్ సి సజీవ కారకాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. 4వ ప్రశ్న గమనిస్తే ఆహారపు గొలుసులు అన్నీ కలిసి దీన్ని ఏర్పరుస్తాయి, ఆహార జాలకాన్ని ఏర్పరుస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆహార గొలుసులన్నీ కలిసి ఆహార జాలకాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇక 5వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఆవరణ వ్యవస్థలో ఆహారం దశల వారీగా వినియోగదారులకు చేరేటువంటి క్రమాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఉత్పత్తిదారుడు నుంచి ప్రాథమిక వినియోగదారుడు, ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు నుంచి ఉన్నత స్థాయి వినియోగదారుడు. ఇది ఈ క్రమాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమాన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా ఉత్పత్తిదారుడు, దాని తర్వాత ప్రాథమిక వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు, ఉన్నత స్థాయి వినియోగదారుడు. నెక్స్ట్ వన్ గమనిస్తే 6వది ఒక ఆవాసంలో ప్రతి జంతువు ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉండడాన్ని ఆ జంతువు యొక్క డాష్ అంటాడు. ఆ జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసము లేదా నిచ్, గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్ నిచ్ అంటాడు. ఆహారపు జాలకపు ఆవాసం లేదా నిచ్ అంటారు. ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ఇది సూచిస్తుంది. 7వ ప్రశ్న ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ఇది సూచిస్తుంది. ఆహార జాలకం సూచిస్తుంది.
8వ ప్రశ్న గమనిస్తే ఆహారపు గొలుసులో బాణాలు ఆహారాన్ని, దాన్ని తినే జీవికి మధ్య దీన్ని సూచిస్తాయి. సంబంధాన్ని సూచిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 9వ ప్రశ్న గమనిస్తే వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపేటువంటి చిత్రాన్ని ఇలా అంటారు. జీవావరణ పిరమిడ్, ఎకాలజికల్ పిరమిడ్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ ఎల్టన్ ఏ సంవత్సరంలో ఆవరణ శాస్త్రం పిరమిడ్ రేఖా చిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టాడు? ఆప్షన్ సి 1927వ సంవత్సరం. గుర్తుపెట్టుకోవాలి. 11వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఆవరణ శాస్త్ర పిరమిడ్లు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాల పిరమిడ్లు ఉంటాయండి. 1 సంఖ్యా పిరమిడ్లు, 2 జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు, 3 శక్తి పిరమిడ్లు. నెంబర్ 1 సంఖ్యా పిరమిడ్లు అంటే ఈ యొక్క చిత్రపటాన్ని అయితే మనం గమనిస్తున్నాం. సంఖ్యా పిరమిడ్లు తృతీయ వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, ప్రథమ వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు. కింది నుంచి చూస్తే ఉత్పత్తిదారుడు, ప్రథమ వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు అని చెప్పి సంఖ్యా పిరమిడ్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనం గమనిస్తే 13వ ప్రశ్న శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష సంబంధ పదార్థాన్ని ఏమంటారు? శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని జీవ ద్రవ్యరాశి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవ ద్రవ్యరాశి శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే అది ఏమవుతుంది? జీవశక్తి, బయోఫ్యూయల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న గమనిస్తున్నాం. 1999వ సంవత్సరం నవంబర్లో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును ఏమని ప్రకటించింది? పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం జరిగింది 1999 నవంబర్లో. ఇక 16వ ప్రశ్న గమనిస్తే కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రంలో ఎన్ని రకాల పక్షి జాతులు ఆవాసంగా ఉన్నాయి? 193 రకాల పక్షి జాతులు. 17వ ప్రశ్న గమనిస్తే ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్, మార్చి నెలల మధ్యకాలంలో ప్రతి సంవత్సరం దాదాపు ఎన్ని లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి? 20 లక్షల పక్షులు వలస వస్తాయి కొల్లేరు సరస్సుకు. ఇక 18వ ప్రశ్నను గమనిస్తున్నాం. కొల్లేరు సరస్సుపై ఆధారపడి దాదాపు ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు? దాదాపు 20 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు ఈ సరస్సు మీద ఆధారపడి. ఇక 19వ ప్రశ్న గమనిస్తే కొల్లేరు సరస్సు యొక్క పరిస్థితిని తెలుపుతూ ఉన్నటువంటి పట్టికనైతే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక విభాగము అనేటువంటిది ఒకటి. 1967 నాటికి వైశాల్యం చదరపు కిలోమీటర్లు, 2004 నాటికి వైశాల్యం చదరపు కిలోమీటర్ల పట్టిక. నీరు విస్తరించినటువంటి సరస్సు వైశాల్యాన్ని అయితే గమనిస్తున్నాం. 70.70 చదరపు కిలోమీటర్లు 1967లో ఉంటే 2004కు వచ్చేసరికి 62.65కి వచ్చింది. ఇక కలుపుతో నిండినటువంటి భాగం 0 1967లో, 2004లో 47.45% పెరిగింది. దట్టమైనటువంటి కలుపుతో నిండినటువంటి భాగం 0 15.20% వచ్చింది. ఇక వర్షాకాలంలో వరదలకు గురయ్యే ప్రాంతం 100.97%గా ఉండేది, ఇక్కడ 0 వచ్చేసింది. ఇక రొయ్యల చెరువులు 0 ఉండేటివి ఇప్పుడు 99.74%కి రావడం జరిగింది. ఇక వరి పొండే పొలాలు వచ్చేసి 8.40 ఉండేటివి ఇప్పుడు 16.62%కి అయితే రావడం జరిగింది. ఆక్రమణలు వచ్చేసి 0.31లో ఉండేటివి ఇప్పుడు 1.37కు రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి కొల్లేరు సరస్సుకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తున్నటువంటి వివరాలు. ఇక 20వ ప్రశ్న గమనిస్తే కొల్లేరు సరస్సు ప్రాంతాలలోని ప్రజలకు సోకినటువంటి వ్యాధులు డయేరియా, కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్ అనేటువంటి వ్యాధులు రావడం జరిగింది. ఇక 21వ ప్రశ్న గమనిస్తే కొల్లేరు సరస్సు ఆక్వాకల్చర్ వలన దాదాపు అన్ని రకాల స్థానిక జాతులు చేపల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఎన్ని రకాల చేపల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని అడుగుతూ ఉన్నాడు. 15 రకాల జాతులు అంతరించిపోయే ప్రమాదానికి చేరాయి రొయ్యల చెరువు వలన, ఆక్వాకల్చర్ వలన. ఇక 22వ ప్రశ్న గమనిస్తే పంటలను ఎక్కువ మొత్తంలో పండించడానికి వివిధ రకాల అపాయకర పదార్థాలను ఉపయోగించడం జరుగుతుంది. అవి ఏవి? పెస్టిసైడ్లు, గుల్మనాశకాలు, శిలీంద్రనాశకాలు, పైవన్నీ కూడా. ఇక 23వ ప్రశ్న గమనిస్తే ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడాన్ని ఏమంటారు అంటే జైవిక వ్యవస్థాపనం, బయో అక్యుములేషన్ అంటాడు. గుర్తుపెట్టుకోవాలి.
24వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి చేరినటువంటి కాలుష్యాలు సాంద్రీకృతమయ్యేటువంటి విధానాన్ని జైవిక వృద్ధీకరణం బయోమాగ్నిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 25వ ప్రశ్న గమనిస్తే ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ నీటిలో ఉన్నటువంటి అధిక భార మూలకాలు ఇనుము ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మోతాదులో ఉంది. ఇక ఇనుము, సీసము, క్రోమియము, నికెల్, కాడ్మియం ఇవన్నీ కూడా ఈ యొక్క ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిలో ఏర్పడడం అధిక భార మూలకాలు ఉండడం జరిగింది. దీని వలన అక్కడ ఆ చేపలు తిన్నటువంటి వారు ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇక 26వ ప్రశ్న గమనిస్తే 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమమోటో ప్రిఫెక్చర్లో గల మినిమేటా నగరంలో కనుక్కున్నటువంటి వ్యాధి కలరా వ్యాధి, డయేరియా, మినిమేటా వ్యాధి ఏదీ కాదు. ఆప్షన్ సి మినిమేటా వ్యాధి. గుర్తుపెట్టుకోవాలి. ఇక 27వ ప్రశ్న గమనిస్తే మిథైల్ మెర్క్యూరీ అనే రసాయనం వలన దాదాపు 36 ఏళ్ల పాటు మరణాలు సాగినటువంటి జీవులు ఏవి? పిల్లులు, కుక్కలు, పందులు, మనుషులు ఇవన్నీ కూడా దాదాపు ఈ యొక్క మిథైల్ మెర్క్యూరీ రసాయనం మినిమేటా వ్యాధి రావడం వలన 36 ఏళ్ల పాటు ఈ యొక్క మరణాలైతే కొనసాగించడం జరిగింది. కాబట్టి ఎంత ప్రభావం చూపుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 28వ ప్రశ్న గమనిస్తే 1958వ సంవత్సరంలో చైనా దేశంలో ఈ పక్షులను అతి ఎక్కువగా చంపివేశారు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా ఈ యొక్క చైనా దేశస్థులు తెలియక చేసినటువంటి అతిపెద్ద మానవ తప్పిదం 1958వ సంవత్సరంలో జరిగింది. ఇక 29వ ప్రశ్న గమనిస్తే క్రిమి సంహారకాల వల్ల కలిగేటువంటి అపాయకర ప్రభావాల నుండి నివారణ చర్యలు గమనిస్తే పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే తెగుళ్లకు సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకోవడం, అలాగే జైవిక నియంత్రణ, వంద్యత్వం, జన్యు ఉత్పరివర్తనం రకాలు, పర్యావరణ ఐక్యత కలిగి ఉండడం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక లాస్ట్ పాఠ్యాంశం 10వ పాఠ్యాంశం సహజ వనరులు యొక్క పాఠ్యాంశంలో మొదటి ప్రశ్ననైతే గమనిస్తున్నాం. నీటి ప్రవాహానికి అడ్డంగా రాళ్ళు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసినటువంటి నీటి నిల్వలను ఏమంటారు? ఇంకుడు చెరువులు అంటారు. ఆప్షన్ సి ఇంకుడు చెరువులు అంటే నీటి ప్రవాహానికి అడ్డంగా రాళ్ళు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసినటువంటి నీటి నిల్వలు. ఇక ఎగ్జాంపుల్గా పాఠ్యాంశంలో ఒక 2 గ్రామాలను గ్రామం నంబర్ 1, గ్రామం నంబర్ 2 అని చెప్పి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా ఒక గ్రామాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గ్రామం 1 వచ్చేసి మొత్తం వైశాల్యం పొలం వచ్చేసి 3791 ఎకరాలు ఉంది. నీటిపారుదల కలిగినటువంటి భూ వైశాల్యం యొక్క శాతం 25, బావుల సంఖ్య 155, శాంపిల్ పరిమాణం వచ్చేసి 25. గ్రామం 2లో 2970 ఎకరాలు, భూ వైశాల్యం యొక్క శాతం 15, బావుల సంఖ్య 175, శాంపిల్ పరిమాణం 25. ఈ విధంగా అయితే ఈ పట్టికను గమనిస్తున్నాం. నెక్స్ట్ 2 గ్రామాల్లో జనాభా 5 సంవత్సరాల తర్వాత దాదాపు 10% పెరిగింది. దీని ప్రకారంగా పరిస్థితికి సంబంధించినటువంటి పట్టికనైతే మళ్ళీ గమనిస్తున్నాం. గ్రామం 1లో నీటిపారుదల గల వ్యవసాయ భూమి మార్పు శాతం ఏం లేదు -14, బావుల సంఖ్య తగ్గుదల శాతం -39, పంటలలో వచ్చిన మార్పు శాతం వరి ఖరీఫ్లో 17, -17, రబీలో -17, పత్తి 163, నువ్వులు 86, మొత్తం ఖరీఫ్లో 11, రబీలో -17. గ్రామం 2లో -30గా ఏర్పడింది. -68 బావుల సంఖ్య తగ్గింది. ఇక వరిలో ఖరీఫ్లో -22, రబీలో -50, పత్తి 27కు వచ్చింది. నువ్వులు 138, మొత్తం ఖరీఫ్లో -5, రబీలో -50గా ఉండడం జరిగింది. ఇది ప్రభావము చిన్న పెద్ద రైతులు. 4వ ప్రశ్న గమనిస్తున్నాం. చిన్న పెద్ద రైతులు బావుల ద్వారా నీటిపారుదలపై వారు భరించేటువంటి వార్షిక ఖర్చు ఏ విధంగా ఉంది అనేటువంటిది. గ్రామం 1లో పెద్ద చిన్న రైతులు గమనిస్తే పెద్ద రైతులు 130 నుంచి బోరుబావి లోతు అడుగులు 200 అడుగులు, బావి ద్వారా నీటిపారుదల కలిగించబడినటువంటి భూమి శాతం ఖరీఫ్లో 2.50, రబీలో 1.24. బోరు బావుల ద్వారా నీటిపారుదలకు అయినటువంటి ఖర్చు మొత్తం ఎకరానికి ఒక సంవత్సరంలో 25,000 నుంచి 70,000.
చిన్న రైతులకు వచ్చేసి 110 నుంచి 180 అడుగులు వేశారు. 2% వచ్చింది. ఇక రబీలో 1.13 25,000 నుంచి 65,000 ఖర్చు పెట్టారు. ఇంకా గ్రామం 2లో పెద్ద రైతులు 90 నుంచి 300 1.53 0.87 22,000 నుంచి 50,000. చిన్న రైతులు 60 నుంచి 200 0.99 0.46 20,000 నుంచి 45,000 అయితే ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఖర్చుల శాతం కూడా పెరిగిపోయింది. ఇక చివరికి 2 గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి చిన్న పెద్ద రైతుల పంట దిగుబడుల వార్షిక ఆదాయాలైతే మనం ఇక్కడ గమనిస్తున్నాం. గ్రామం 1లో పెద్ద రైతులు వరి ఖరీఫ్లో 8,200 8,700 రబీలో, పత్తి 4,900 నువ్వులు 3,300 మొత్తం 25,100 ఆదాయం ఎకరాకు సంవత్సర ఆదాయం. చిన్న రైతులకు 7,046 8,490 10,889 3,110 మొత్తం 29,535 వచ్చింది. ఇంకా గ్రామం 2లో పెద్ద రైతులకు 10,698 5,970 4,000 3,595 24,263. చిన్న రైతులకు 9,128 7,380 3,031 2,650 మొత్తం 22,189 రూపాయలు ఈ యొక్క ఆదాయం అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఖర్చు చేశారు, ఎంత ఆదాయం వచ్చింది, దేనికి సంబంధించినటువంటి ఈ యొక్క బోరుబావులు నీటి యొక్క శాతాలు తగ్గడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 నుంచి 2002 మధ్య కాలంలో సరాసరి భూమిలో ఉన్నటువంటి నీటి స్థాయి ఎన్ని మీటర్ల దాకా తగ్గింది? 2 మీటర్లు తగ్గింది. ఇక ఇక్రిసాట్ను విస్తరించగా, ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అని పిలుస్తారు. ఇక 8వ ప్రశ్న గమనిస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఈ పేరుతో పిలుస్తారు. పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది గోదావరి నది మీద నిర్మించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ జిల్లాల త్రాగు సాగునీటి అవసరాలను తీరుస్తుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల యొక్క త్రాగు సాగునీటి అవసరాలను అయితే ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. ఇక 10వ ప్రశ్న గమనిస్తే కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తర్వాత తిరిగి ఉత్పత్తి చేయబడతాయి. వీటిని తిరిగి ఉత్పత్తి చేయబడేటువంటి సహజ వనరులను పునరుద్ధరింప తగినటువంటి వనరులు రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. ఇక 11వ ప్రశ్న గమనిస్తే భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయాలి అంటే ఈ పద్ధతులు అనుసరించాలి. సుస్థిర అటవీ విధానాలు సస్టైనబుల్ ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ అంటారు. 12వ ప్రశ్న గమనిస్తే నేల సంరక్షణ విధానాలలో ఈ పద్ధతి ఒకటి కాంటూర్ పట్టి పంటల పద్ధతి. కాంటూర్ పట్టి అంటే ఈ విధానంలో నేల వాలుకు అడ్డంగా గాలి వీచే దిశకు దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పంటను వేయడం జరుగుతుంది. ఇక 13వ ప్రశ్న గమనిస్తే బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి మొక్క దానిలోని భాగం. జట్రోపా కార్కస్ అనేటువంటి మొక్క, దానిలో విత్తనాలు ఉపయోగపడతాయి. బయోడీజిల్ను ఉత్పత్తి చేస్తారు. జీవ ఇంధనాలను తయారు చేసేటువంటి పద్ధతిని బయో ఎస్టరిఫికేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. 1948లో IUCN అనేటువంటిది ఏర్పడింది. IUCN అంటే ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అంటారు. ఇది ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారా? 10వ తరగతి జీవశాస్త్రం 10th క్లాస్ బయాలజీ పార్ట్ 2 వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.